రచనలో, పాటలో, గళంలో స్వచ్ఛత. మట్టి వాసన తలపిస్తాయి ఆయన పదాలు. ఒక విప్లవ గీతమైనా సరే, ఒక ఉద్యమ రచనైనా సరే, లేకపోతే సినీ సాహిత్యమైనా సరే, మనసుకు హత్తుకునేలా ఉంటాయి ఆయన పాటలు. ఐ హ్యావ్ విత్ మీ దిస్ వండర్ఫుల్ అండ్ యంగ్ లిరిసిస్ట్, రచయిత, కవి మిట్టపల్లి సురేందర్ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్ సురేందర్ గారు. హాయ్ అండి. వెరీ నైస్ టు సీ యూ అండి. ఇలా జీన్స్ ప్యాంట్, టీ షర్ట్లు వేసుకునే వాళ్ళు లిరిక్ రైటర్స్ అయితే మాకు చాలా మంచిగా ఉంటుంది. ఏమో మేడం, నాకు అర్థమైనట్టుగా ఉన్నా. ఇప్పుడు యంగ్స్టర్స్, ఇప్పుడు యూత్, మీరు కూడా ట్రెండీగా ఉంటే వాళ్ళు కూడా మీ పాటలకి మీకు కనెక్ట్ అవుతారు. అట్లా అట్లా ఏం లేదు మేడం. అట్లా అంటే సీతారామ శాస్త్రి గారు 50 ఏళ్ళ వయసు దాటిన తర్వాత, 60 ఏళ్ళు దాటిన తర్వాత, ముసుగు వేయొద్దు మనసు మీద, వలలు వేయొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాళ్ళ రెక్కల్ని తుఫాను వేగాలతో. ఏ వయసులో అన్నారు? దీనికి సంబంధం లేదు. నో, నేను అట్లా అంటలేదు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, మీరు ఇట్లా ఉంటే కూడా ఇంకొంచెం యూత్ కి కనెక్ట్ అవుతారు. మీరు చూస్తూ ఉంటారు కదా, ఇంకెక్కువ తెలుస్తూ ఉంటుంది. మేబీ అయి ఉండొచ్చు. గత కొంతకాలంగా మీరు రాసే పాటలు అసలు నాకైతే అసలు ఐ జస్ట్ లవ్ లిరిక్స్ కావచ్చు. అండ్ ఎందుకంటే ఒక భూమికి ఉన్నంత ఒక వాసన, ఇందాక మీకు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఒక మట్టి వాసన ఇట్లా ధ్వనిస్తూ ఉంటుంది. అది మెలడీ అవ్వనివ్వండి, ఒక ఫోక్ అవ్వనివ్వండి, ఒక ఉద్యమ పాట అవ్వనివ్వండి, ఏదైనా సరే, ఇట్ ఈస్ యూ జస్ట్ టచెస్ యువర్ హార్ట్. అలా ఉంటుంది. నేను పొగుడుతున్నాను అనుకోకండి, ఇది స్వచ్ఛంగా నిజంగా చెప్తున్నాను. మీరు మీ ఇంటర్వ్యూస్లో పొగడతలు ఉండవు మేడం, తెలుసు నాకు. మీరు కూడా మాలాగా చాలా జెన్యున్గా, ఆర్గానిక్గా మీకు ఏదనిపిస్తే అది చెప్పేస్తారు. చూస్తూ ఉంటాం మీ ఇంటర్వ్యూస్. కానీ సురేందర్ గారు, మీరెప్పుడు మీలో ఇలాంటి ఒక టాలెంట్ ఉందని మీరు గమనించారు? అంటే వేరే వాళ్ళు చెప్పడం కాదు, మీకు ఒక్కసారి మనకే తెలిసిపోతుంది. 2000 ఐ నో దిస్. 9th క్లాస్ ఫెయిల్ అయిపోయిన తర్వాత 2000లో నాకు నేనుగా అప్పట్లో కొంచెం పాటలు పాడుతుండేది, ఎక్కువ రాయకపోయేది నేను. అట్లా టీచర్ అడుగుతూ వస్తుంటే నా దగ్గరికి వచ్చేసరికి ఏదైనా విపత్తు జరిగి ఆగిపోవాలని ఎక్కువ కోరుకునేది. ఓకే. నా టైం బాగుండి నా దాకా వచ్చేసరికి ఏదో అయిపోయేది, ఏదో కోతి పని చేసేది, అట్లా డైవర్ట్ అయ్యేది. లేదా టీచరే మా బెంచ్ కంటే ముందు వరకు వచ్చి ఆగిపోయేది. అట్లా చాలా సో మెనీ టైమ్స్ జరిగేది. అమ్మ ఈ రోజుకి సేవ్ అయిపోయినాం, ఈ మంత్ సేవ్ అయిపోయినాం, ఈ ఇయర్ సేవ్ అయిపోయినాం, అట్లాంటి ఫీలింగ్ ఉండేది. నేను ఎట్లా నెట్టుకొచ్చిన 9th దాకా. 9th దగ్గర ఫెయిల్ అయినా మా నాన్న కొంచెం కష్టపడి మళ్ళీ మాట్లాడి చేయించి 10th క్లాస్ తీసుకెళ్ళి జాయిన్ చేసిన వరంగల్. చదవలేదు నేను. ఆ తర్వాత మనం ఉట్టినే తిరుగుతూ ఉంటే ఎవరైనా ఉట్టినే వదిలేరు కదా. మాట్లాడుతున్నప్పుడు 2-3 సార్లు హర్ట్ అయిపోయి మా అమ్మ వాళ్ళ ఇంటికి కొద్ది రోజులు ఇక్కడ ఉన్నప్పుడు, నేను 8th 9th క్లాస్లో ఉన్నప్పుడు ఒక పాట ఎక్కువ వాడుకునేది. క్లాసు రూములో తపస్సు చేయుట వేస్టురా గురు, బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురు, పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరు, చేయి జారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడు, అందుకే నువ్వు ప్రతి క్షణాన్ని అందుకో గురు అంటాడు సీతారామ శాస్త్రి గారు. అది విన్నప్పుడు నాకు దాని లోపల ఉన్న అర్థం ఒకటి బాగా పట్టింది మేడం. నాకు చదువు అయితే ఎట్లాగో రాదు, ఇది డిసైడ్. చదువు రానప్పుడు రాదు అని బాధపడాల్సిన అక్కర్లేదు. ఆ పాట ఒకటి అదే పీరియడ్లో వచ్చింది, మనసి చూడు ఫిలిం అనుకుంటా. బోడి చదువులు వేస్ట్ నీ బుర్రంతా భోంచేస్తూ, ఆడి చూడు క్రికెట్ టెండూల్కర్ అయ్యేటట్టు. దాంట్లో చాలా మంచి విషయాలు చెప్తారు. ఎలాంటి విషయాలు చెప్తారు అంటే, విద్యతో సంబంధం లేకుండా పైకి వచ్చిన వాళ్ళు ఏ రంగంలో ఎట్లా పైకి వచ్చిండ్రు అనేది చర్చిస్తారు దాంట్లో. అది నన్ను బాగా తట్టి లేపింది మేడం. నా లోపల ఉన్న భయాన్ని పోగొట్టింది. ఏదైనా చేయాలి అంటే మన లోపల ఏముంది అని ఆలోచించుకున్నప్పుడు, ఇట్లా చదువు లేకుండా పైకి రావచ్చని ఇంత బాగా చెప్పింది ఈ సినిమాలో. అంటే వీళ్ళంతా నిజంగానే చదువు లేకుండా పైకి వచ్చింది కదా. అప్పుడు మనం ఏం చేయాలి, నా దగ్గర ఏముంది చదువు లేకుండా బయటికి రావడానికి క్వాలిటీ, నేను నిలబడడానికి నా దగ్గర ఏదైనా ఉందా అని, నాకు ఏముంది అని చెక్ చేసుకున్నప్పుడు పాట పాడే లక్షణం ఉంది. ఆ పాట పాడే లక్షణం కొద్ది రోజులకు నేను ఆలోచించుకున్నప్పుడు ఏమైంది అంటే, ఏదైనా రాద్దాం అనుకున్నప్పుడు నేను రాసే వైపు పోవాలి, ఎట్లుంటుంది చూద్దామని ట్రై చేసినప్పుడు మా ఇంట్లో ఒక సంఘటన జరిగి రాసిన. అప్పుడు ఆ పాట కూడా బాగా వచ్చింది. అది అందరికీ కనెక్ట్ అయిపోయింది. అట్లా నన్ను నేనే గుర్తించుకున్నాను. నన్ను ఎవ్వరు ఐడెంటిఫై చేయలేదు. నేను రాయడం స్టార్ట్ చేసిన తర్వాత మా పెద్దమ్మ కొడుకు ములుగు నవీన్ అని ఉంటాడు, ఆయన నన్ను ఐడెంటిఫై చేసిండు. వీడియోతో రాస్తాడు ఏంది చూద్దామని. నేను లేనప్పుడు నా డైరీ అంతా చెక్ చేసి దాంట్లో ఉన్న ఒక పాటను తీసుకుపోయి
నేర్నాల కిషోర్ అని ఒక అన్నయ్య ఉంటారు, హుజరాబాద్ నగారే కళాబృందం అని. అప్పుడు వాళ్ళు చాలా సోషలైజ్డ్ పాటలు చేస్తుండేది, సమాజహితమైన సాహిత్యం మాత్రమే రికార్డ్ చేసేది వాళ్ళు. ఈ అశ్లీల సాహిత్యం కానీ, ఈ ఆడపిల్లల మీద పాటలు కానీ అట్లాంటివి చేయకపోయేదాళ్ళు. వాళ్ళు చాలా ఎథికల్ లిరిక్స్, చాలా సోషలైజ్డ్ సాంగ్స్ రాసేది, రికార్డ్ చేసేది. వాళ్ళకి తీసుకెళ్ళి ఆయన కిషోర్ గారు మా అన్న ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అట్లా కిషోర్ అన్న నా పాట ఇవ్వడం వల్ల ఆయన రికార్డ్ చేసి రిలీజ్ చేసిన దగ్గర నుంచి నా జర్నీ మొదలైంది మేడం. నా లోపల ఏముంది అనేది నాకు నేనే గ్రహించుకున్నా. నేను గ్రహించుకున్న దాన్ని మార్కెటైజ్ ఎట్లా చేస్తే బాగుంటుంది, వీడిని మార్కెట్లోకి ఎట్లా తీసుకుపోవాలనేది మా అన్నయ్య ఆలోచించింది, పెద్దమ్మ కొడుకు. ఆయన నన్ను తీసుకెళ్ళి పరిచయం చేయడం వల్ల ఒక మెట్టెక్కిన. నా లోపల కవి అనేవాడికి ఒక ప్రయాణం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత నా లోపల ఉన్నవాడిని సమూలంగా గుర్తించిన వ్యక్తి, ఇంకో 20-30 ఏళ్ళు అనర్గళంగా అద్భుతంగా సాహిత్యం రాయగలడు, వీడు పాడటం కూడా చాలా అద్భుతంగా పాడగలడు, బాణీలు కూడా వీడి సాహిత్యానికి వీడే కట్టుకోగలడు, వీడిని ఎంకరేజ్ చేస్తే సమాజానికి రేపు పనికి వస్తాడు అని గ్రహించిన వ్యక్తి, గుర్తించిన వ్యక్తి గర్జన గారు. చాలా పెద్ద లెజెండ్ సింగర్ అండి ఆయన, నిజంగా సరస్వతి పుత్రుడు ఆయన. ఆయన నన్ను గ్రహించి నాకు కొన్ని తెలిసిన విషయాలను నేను చేస్తే, నాకు తెలియని విషయాలని ఆయన నాకు చెప్పి, కొన్ని చోట్ల నాకు ప్రవర్తించరాకుండా నాకు వచ్చినట్టుగా నేను ప్రవర్తించిన దాంట్లో నా తప్పుల్ని సరిదిద్ది, అవతలి వాళ్ళ మనసులో నా మీద ఉన్న అభిప్రాయాన్ని చెరిపేసి, అంటే పాటలు అవి మాత్రమే కాకుండా మీ పర్సనాలిటీని కూడా, అవును, నా పర్సనాలిటీని కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేసి డిజైన్ చేసి నా కోసం చాలా మందికి అర్థమయ్యేలాగా చెప్పి, వాడు మంచిగా బతికిన కుటుంబం నుంచి వచ్చిండు. మేబీ వాడి మాట విధానం అట్లా ఉండొచ్చు, కానీ వాడి మాట కంటే వాడు రాస్తున్న వాడి సాహిత్యాన్ని మనం చెక్ చేద్దాం, వాడు ఇస్తున్న బాణీలను ఒకసారి మనం ఆలోచిద్దాం, వాడు రాస్తున్న రైటింగ్ స్టైల్ ఆలోచిద్దాం. మనం వాడు కూర్చున్న దగ్గర పాట రాసి వెళ్ళిపోతున్నాడు అంటే వాడి దగ్గర టాలెంట్ ఉంది కదా. మేబీ మనం వాడి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే వాడు ఇన్ ఫ్యూచర్లో ఏమైనా తగ్గి వాడిని వాడు తెలుసుకొని ఇంకా మంచిగా ఉంటాడేమో. మనం ఒక మంచి ప్రోడక్ట్ని ఎందుకు పోగొట్టాలి? ఎవరు ఇక్కడ కరెక్ట్గా ఉంటారు? మనం అందరం కరెక్ట్ ఉన్నామా? సో వాడు కూడా మన టీంలో ఒక మెంబరే. నేను లిఫ్ట్ చేద్దామని చెప్పి నన్ను ఎంట పెట్టుకొని నా పాటల్ని తీసుకెళ్ళి కంపెనీలో ఆడియో కంపెనీలో వాళ్ళకు వినబెట్టి వాళ్ళను మెప్పించి నాకు వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత ఇప్పించి ఇవాళ మిమ్మల్ని కూడా మెప్పించేదాకా తీసుకొచ్చింది నేను. నా ప్రయాణం అనేది అట్లా మొదలైంది. నన్ను గుర్తించిన వాళ్ళల్లో నేను గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళు జీవితకాలంలో ఇద్దరు. ఒకటి మా పెద్దమ్మ కొడుకు నవీన్ అన్న, రెండోది గర్జన్ అన్న. వీళ్ళిద్దరూ నన్ను చేతబట్టకపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చేవాని కాదు. పాఠాలు అబ్బలేదు, స్కూల్కి వెళ్ళినా ఏమి అంతా ఒక గ్రీక్ అండ్ లాటిన్ లాగా ఉండేదని చెప్పారు. కానీ ఒక విషయం చెప్పండి, ఇంత స్వచ్ఛమైన తెలుగు భాష, ఆ పదాల కూర్పు, ప్రతి పాటలో మీరు వాడే పదాలు, ఎస్పెషలీ నాకు చాలా ఫేవరెట్ సాంగ్ లవ్ స్టోరీలోని నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరు అయితే రయ్యో. ఆ పదం సార్, చిత్రం, చిత్తం, చిత్తరు, నాకు వేటూరు గారు గుర్తొచ్చారు. అంటే నేను కంపేర్ చేస్తున్నాను అనుకోకండి, ఇట్ ఈస్ ఓన్లీ ఒక చిన్న పోలిక. వేటూరు గారు ఇలాగే పదాలతో ఆటలాడేవారు. ఒక పదాన్ని ఇటు అటు అటు ఇటు చేసేసి అసలు అంటే తెలుగు సాహిత్యంలో ఇంత మాధుర్యం ఉందా అని చూపించిన వ్యక్తుల్లో వేటూరు గారు, సీతారామ శాస్త్రి గారు. అంటే నా దృష్టిలో అంతకుముందు చాలా మంది ఉండుండొచ్చు, బట్ నేను ఎదుగుతున్న టైంలో నేను చూసిన వాళ్ళు జీవితాన్ని చదివారు, సాహిత్యాన్ని చదివారు, వాళ్ళు చదివిన దాన్ని అద్భుతంగా పండించి చూపెట్టారు మనకి. అలాంటిది మీరు ఎట్లా మీరు ఈ క్వాలిటీ ఇంబైబ్ చేసుకున్నారు? నాకు అది అర్థం కావట్లేదు. అంటే చదువు వస్తే కొంచెం ఇవి అబ్బుతాయి, అసలు చదువే రాని మీకు ఎలా అబ్బాయి? ఇప్పుడు ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మేడం, చాలా ఉదాహరణలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఎట్లా అంటే అన్నమయ్య ఏ క్యాంపస్లో చదువుకున్నారు, వేమన ఏ క్యాంపస్లో చదువుకున్నారు, పోతనామాత్యుడు ఏ క్యాంపస్లో చదువుకున్నారు. విద్యకి సంబంధం లేదు మేడం. క్యాంపస్ ఎడ్యుకేషన్కి మనం చెప్పదలుచుకున్న విషయాలకి సంబంధం లేనే లేదు. కొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్న పంచాయతీలని ఊరిలోనే గ్రామ పంచాయతీలో కూర్చున్న సర్పంచ్, వార్డు మెంబర్లు అద్భుతమైన తీర్మానాలు చెప్పగలుగుతారు. వాళ్ళు ఏ న్యాయశాస్త్రం చదవలేదు. దాని అర్థం ధర్మం మన లోపల ఉంటే అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది.
మీకు ఇది దేని పట్ల మీకు అవగాహన ఉంటే, దేని మీద మీ అధ్యయనం ఉంటే, దేని మీద మీ దృష్టి ఉంటే దానికి సంబంధించిన విషయాలన్నీ మీకు అవగతం అవుతాయి. వాటి పట్ల మీరు అద్భుతంగా స్పందిస్తూ ఉంటారు. వాటి పట్ల ఇప్పుడు మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిందంటే మీకు వీటి పట్ల జిజ్ఞాస ఉన్నది. ఏం రాస్తున్నారు, ఎవరు సొసైటీకి ఏం చేస్తున్నారు చూడాలనుకుంటున్నారు కాబట్టి మీరు మా దగ్గరికి వచ్చినారు. మీతో పాటు మీ తమ్ముడు, మీ అన్నో, అక్కో, చెల్లె ఉండుంటారు. వాళ్ళు వేరే లైఫ్లో ఉండుంటారు. ఎందుకంటే వాళ్ళకి అది ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి తెలియకో మా ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండేది. మా ఊరి మీద కూడా సాహిత్య వాతావరణం ఉండేది. మా నాన్న విపరీతంగా పాటలు వినేది. మా అమ్మ వాళ్ళ నాన్న విపరీతంగా పద్యాలు పాడేది. విపరీతంగా కథ చెప్పేదైనా. సో జెనెటిక్ అది జెనెటికల్గా నా లోపల ఉంది. నా లోపల ఉన్నదానికి నన్ను నేను గ్రహించుకొని పదను పెట్టుకున్నా. అట్లా మా నాన్న విన్న సాహిత్యం, మా తాత వాడిన పద్యాలు, తర్వాత మా ఊరికి హామ్లెట్ విలేజ్ ఉంటుంది కింద, బండపల్లి అని. అక్కడ ఒక హనుమాన్ దేవస్థానం ఉంటుంది. మందల నరసింహారెడ్డి గారు అని ఒక పెద్ద ఆయన ఉంటారు. ఆయన అక్కడ గుడి కట్టించింది మా ఊరి కింద హామ్లెట్ విలేజ్లో. ఆ ఊరిలో రోజు ఉదయం 4 గంటలకి డెఫినెట్గా పాటలు వేసేది. మా ఇంట్లో రోజంతా పాటల వాతావరణం ఉండేది. పాటకు సంబంధించిన వాతావరణం అనేది అక్కడి నుంచి మొదలయ్యేది, బండపల్లి నుంచి, ఆ గుడి దగ్గర నుంచి. నరసింహారెడ్డి గారు, మందల నరసింహారెడ్డి గారు కట్టించిన గుడి దగ్గర నుంచి రోజు పాట అనేది ప్రారంభమయ్యేది. అది నిద్రపోయేంత వరదాకా ఆ పిచ్చి ఎంత దూరం వచ్చిందంటే అట్లా విన్నది నాకు. అప్పట్లో సౌండ్ బాక్సులు ఉండేది మేడం. ఆ డెక్ అక్కడ పెట్టుంటే దానికి వెనక వైపు కేబుల్స్ పెట్టుకొని స్పీకర్ బాక్స్ తెచ్చుకొని పడుకునేటప్పుడు అందరు పడుకున్న తర్వాత ఏం చేసిందంటే ఇంట్లో చిన్నగా సౌండ్ పెట్టి, చిన్నగా నాకు మాత్రం వినిపించేలాగా 1, 2 వరకు వాల్యూమ్ పెట్టుకొని స్పీకర్లు పక్కనే పెట్టుకొని పడుకునేది. అవి వాటిని అట్లా అలుముకొని పడుకునేది రాత్రి అంతా. వినుకుంటూ ఎప్పుడో నిద్రపోయేది. నాకు స్పృహ ఉన్నంతసేపు ఆ క్యాసెట్ను ఏ సైడ్ బి సైడ్ తిప్పేసుకునేది. ఏదో ఒక సైడ్ వేసుకున్నాక నిద్ర వచ్చేది. ఆ నిద్ర పోయిన తర్వాత మా నాన్న ఎప్పుడు మా అమ్మను, మా అక్కను, మా అన్నను, ఎవరో మా అక్కలో ఇద్దరు, మా పెద్దక్క వచ్చి నాకు ఎవరో తీసి ఆ స్పీకర్ పక్క పెట్టేది. అంత ఇష్టం దాని మీద నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద అట్లా ఏర్పడ్డది. ఆ ఏర్పడ్డ విధానమే నన్ను ఇటువైపు డ్రైవ్ చేసింది. మీరు రాయటం మొదలు పెట్టినప్పటి నుంచి పాటలు కావచ్చు, కవిత్వం కావచ్చు, ఏదైనా మీ మైండ్లో ఫస్ట్ ఏంటి అంటే మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల మీద పాటలు రాసేవారా, లేకపోతే 100% ఇమాజినరీ వరల్డ్ లోకి వెళ్ళేమైనా రాసే? నో. అసలు ఈ అభూత కల్పనలు అనేవి లేవు మేడం. ఏది రాసినా నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని, నేను అనుభవించిన జీవితాన్ని, నాకు నచ్చిన జీవితాలని, నా ముందు గాయపడ్డ జీవితాలని, నా ముందు బాధపడ్డ జీవితాలని, నాకు జీవితం బోధించిన వాటిని నాకు అర్థమైన విధంగా ఒక బాణీలో చెప్పడం అనేది ఫ్రమ్ ద బిగినింగ్, ఇనిషియల్ డేస్ నుంచి నాకు ఇదే అలవాటైంది. అది నాకు తెలియకుండా అలవాటైంది. దీంట్లో మా నాన్న ముద్ర ఉంది, దీంట్లో గద్దరన్న ముద్ర ఉంది, దీంట్లో సి నారాయణ రెడ్డి గారి ముద్ర ఉంది నేను రాయడంలో, దీని వెనకాల వేటు సుందరరామూర్తి గారి సాహిత్యం ఉంది, దీని వెనకాల సుద్దాల అశోక్ తేజ గారి ముద్ర ఉంది, హనుమంత్ గారి ముద్ర ఉంది, అందశ్రీ గారి పాత్ర ఉంది నా పాట మీద, ఇప్పుడు సినిమా రంగంలో వెలుగొందుతున్న చంద్రబోస్ గారి పాత్ర ఉంది నా మీద. వీళ్ళందరూ నా లక్ ఏంది అంటే అందరికి మధ్య పుట్టినాను నేను. నాతో పాటు టెక్నాలజీ కూడా డెవలప్ అయింది. మీరు చెక్ చేసుకోండి, 20 ఏళ్లలో మార్పు ఆడియో రంగంలో, మ్యూజిక్ రంగంలో వచ్చినంత మార్పు ఏదైతుందో అదంతా నా ఏజ్ తో పాటు, నా జర్నీతో పాటు జరిగింది. నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి మార్పు చెందుకుంటూ వస్తుంది మ్యూజిక్ వరల్డ్. నేను దానికి అడాప్ట్ అవుతూ వస్తాను. అంటే ఇంకా ఎవరైనా చేయాల్సిందే, తప్పదు. బట్ జనరల్గా మనము ఎప్పుడైనా ఒక ప్రొఫెషన్లోకి వెళ్తున్నప్పుడు, అంటే మనకు ఒక ప్యాషన్తో ఆ ప్రొఫెషన్లోకి వెళ్తున్నప్పుడు మనం కొన్ని లిమిటేషన్స్ పెట్టుకుంటాం. అంటే నేను ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని. కాలక్రమేణా కొన్ని బ్రేక్ చేస్తూ వస్తాం. అంటే పరిస్థితులకు అనుగుణంగా, లేకపోతే దేనికో. ఎప్పుడైనా మీరు అలా ప్రభావితం అయ్యారా? అంటే ఈ 20 ఏళ్ల ప్రయాణంలో స్టార్టింగ్లో నేను ఇలాంటి రచనలు చేయకూడదు, ఇలాంటి మాత్రం రాయకూడదు, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అని మీరు పెట్టుకున్న ఆంక్షలని? నాకు ఆంక్షలు ఏం లేవు మేడం. నేను కవిని. నేను బహుముఖాలుగా నా ప్రజ్ఞను ప్రదర్శించగలిగితేనే నాకు ఈ ప్రపంచంలో పేరుంటుంది, నాకు ఈ రంగంలో నాకంటూ స్థానం ఉంటుంది. నేను ఒకే విధమైన పాట రాస్తాను అంటే నన్ను ఒక కోవకు చెందినవాడిగానే చూస్తారు. నాకు అట్లాంటిది లేదు. కానీ ఏది రాసినా నా ముద్ర కలిగిన రచన చేయాలనే ప్రయత్నం అయితే చేస్తాం మేడం. ఒకటి, ఏది విషయం చెప్పినా దాంట్లో చాలా పద్ధతిగా చెప్పాలి, అమర్యాదగా ప్రవర్తించద్దు కవిత్వంలో.
అశ్లీలతని ఎక్కువ చెప్పొద్దు, ఉమ్. అనవసరపు మాటల్ని ప్రయోగించొద్దు అనేది నా అభిప్రాయం మేడం. అంతే అభిప్రాయమే, మీరు స్టిక్ అయి ఉన్నారు. దానికి 100% మేడం. ఇది నియమం అనుకోవచ్చు, ఇంకేదైనా మీరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ ఇవి మట్టుకి నేను డెఫినెట్గా పాటిస్తా. ఇవి పాటిస్తూనే నాకు నచ్చినట్టుగా పాటనిస్తా. అయితే ఒక 4-5 ఏళ్ల క్రితమో 6 ఏళ్ల క్రితం నాకు తెలియదు, గుర్తులేదు, మీరు మొదటిసారిగా ఎక్కడో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక మాట ఒక విషయం చెప్పారు. నేను ఆడపిల్లల మీద అంటే వాళ్ళ ఫిజికాలిటీ మీద లేకపోతే వాళ్ళ వయ్యారాల మీద అలాంటి వాటి మీద నేను పాటలు నాకు ఇష్టం ఉండదండి, నేను రాయను అన్నారు. ఇందాక చెప్పినా కదా, అంత అశ్లీలత చేయలేదు. ఎగ్జాక్ట్లీ, అది ఇప్పటికీ దాన్ని మెయింటైన్ చేస్తున్నారండి. కానీ ఎవరైనా ఒక డైరెక్టర్ వచ్చి నాకు పాట ఇలా కావాలి, అది ఐటమ్ సాంగ్ అయి ఉండొచ్చు లేకపోతే ఏదన్నా అయి ఉండొచ్చు, నాకు దాన్ని మీరు ఏం చేస్తారు అప్పుడు? జీవన్ రెడ్డి గారు అని డైరెక్టర్ ఉంటారు, జార్జ్ రెడ్డి ఫిల్మ్ డైరెక్టర్. ఆయనకు సతీష్ జే అని ఒక ఫ్రెండ్ ఉంటాడు. నేను ఈయనకి చోర్ బజార్ రాస్తున్నప్పుడు సతీష్ జే గారు ఈయన పాటలు బాగా రాసిండబ్బా, నాకు కూడా పరిచయం చేయండి, నాకు ఇప్పిండి, నాకు సినిమాకి రాయించండి అంటే పరిచయం చేస్తే డైరెక్టర్ ఉండి చెప్పిండు మా జీవన్ రెడ్డి గారు, మిట్టపల్లి ఈయన మన ఫ్రెండు, ఈయన సినిమాకి పాటలు రాయబ్బా అంటే రాస్తాను, నాకు కథ చెప్పమనండి అంటే కథ చెప్పినాడు. ఆయన కథ చెప్పినప్పుడు అంతా విన్నాను మేడం. వింటే ఆయన నేను వింటున్నప్పుడు ఆయన నాకు సందర్భం చెప్తే నచ్చి పల్లవి చెప్తేనే నచ్చింది. ఆయనకి నాకు బాండింగ్ ఏర్పడ్డది, ఆ రిలేషన్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఆయన పూర్తి పాటలు నాకు ఇవ్వాలని ఫిక్స్ అయ్యింది. రాస్తూ పోతున్నప్పుడు దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, మీరు ఇది ఎవరికైనా ఇచ్చేయండి అని చెప్పేసినాను. ఆయన సింగిల్ కార్డు పోద్దండి అన్నాడు. అదేం నా కిరీటం కాదు, అదేం నా ఆస్తి కాదు బ్రదర్, నో ప్రాబ్లం, మీరు ఎవరితోనైనా రాయించండి దాన్ని, నేను రాయను అని చెప్పినాను. అంటే అంత పచ్చిగా రాయలేను. దాంట్లో రొమాంటిక్ సాంగ్ రాసినాను, ఆ పాట బాగుంటుంది. మనీష్ శర్మ గారు కూడా అవకారు నేను ఆ పాట రాస్తే, నువ్వు ఈ పాట రాసినావు, నువ్వు ఇట్లా రాస్తావా అన్నాడు. ఏదో సార్ మీ దగ్గర కూర్చున్నాం, మీరంటే ఇష్టం, మిమ్మల్ని చూసి మీరు ట్యూన్ చేస్తూ ఉంటే ఏదో నాకు చెప్పాలనిపించింది సార్ చెప్పిన, అట్లా మీ మీద ఉన్న ఇష్టం నా చేత పలికించింది సార్ అంటే, లేదా భలే రాసినావు నువ్వు పాట, ఆయన ట్యూన్ చేస్తూ ఉంటే కూర్చొని రాసినాను మేడం వాళ్ళ ఆఫీస్లో. అట్లా సార్ కూడా అవాక్కయ్యాను. కానీ అది దాటి ఇంకా కింది పోయి నేను రాయలేను. ఇంకా అంతవరకు వింటే అందరికి ఆనందంగా ఉండే అంతవరకు రాస్తా. ఎందుకంటే నేను రాసిన లిటరేచర్ మా అమ్మ వినాలి, మా అక్క వినాలి, మా అక్క బిడ్డలు వినాలి, మా అన్న పిల్లలు వినాలి, నా పిల్లలు వినాలి, నా బిడ్డ వినాలి. నేను ధైర్యంగా నా బిడ్డకి, నా కొడుక్కి, మా అక్క పిల్లలకి, మా అక్కలకి ఎవరికైనా, నేను నా కుటుంబంలో ఎవరికైనా, నా స్నేహితుల్లో, నా బంధువుల్లో ఎవరికైనా నేను పాట రాసినానికి గర్వంగా చెప్పుకోగలగాలి. ఆ పాట వస్తున్నప్పుడు ఎస్కేప్ అయ్యే స్థితికి నేను దిగజారిపోవద్దు మేడం. దానివల్ల వచ్చే డబ్బొద్దు నాకు, దానివల్ల వచ్చే పేరొద్దు, దానివల్ల వచ్చే కిరీటాలు వద్దు, దానివల్ల వచ్చే అవార్డులు వద్దు. ఈ మధ్య కాలంలో లేకపోతే కొంచెం ముందన్న చూసుకుంటే మీరు ఎవరి సాహిత్యం చూసి అరే ఐటమ్ సాంగ్ ఇలా కూడా రాయొచ్చా, అంటే అశ్లీలత లేకుండా ఇంత అద్భుతంగా చక్కటి పదాలు కూర్చి రాయొచ్చా, సో నాకు ఈసారి అవకాశం వస్తే నేను కూడా రాస్తాను అన్న ఒక థాట్ ఎప్పుడన్నా వచ్చిందా మీకు? ఒకే ఒక్కడు ఫిలింలో పాట విన్నప్పుడు అనిపిస్తుంది మేడం, అది అటు ఐటమ్ సాంగ్ కాదు, అట్లానే ఏదో ఇంకేదో ఒక రెగ్యులర్ జానర్ కూడా కాదు, బాగుంటది అది. శకలక బేబే శకలక బేబే ముద్దుని ఎతో చలేదా, ఆ పాటలో విషయాలు చాలా బాగుంటాయి. ఒక వెస్ట్రన్ కల్చర్లో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయిని టీచ్ చేసే విధానం బాగా అనిపిస్తుంది. నువ్వు యంత్రానికి పుట్టినోడివా, నువ్వు మీసమున్న చెట్టు చేవావా, ఆశ నీకు లేనే లేదా షయ్యోరే అంటే అబ్బాయి కౌంటర్ చెప్తాడు. లవ్వులో మునిగి లైఫ్ అంతా విసిగి గడ్డాలు పెంచుకున్నాం చాలు చాలు, అమ్మాయిలు చదువులో అధికులవగా అంటే అమ్మాయిలు అంటే మేము వాడడం వల్ల మేము ఎంత నష్టపోయినామో మాకు అర్థమైంది. అందరికి దాంట్లో వింటే అశ్లీలత కనబడుతుందేమో కానీ దాంట్లో విపరీతమైన విప్లవాత్మకమైన రచన అది. ఒకవైపు మోడర్నైజ్ గా ఉంటూనే మరోవైపు అంత మోడర్న్ స్పేస్ లో చాలా 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 విషయ పరిజ్ఞానాన్ని సేకరించి అద్భుతమైన చైతన్యవంతమైన మాటలు చెప్పిస్తారు అబ్బాయిల చేత. దాంట్లో అలాంటివి వస్తే ఐ విల్ డూ 100%. ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన ఒక సాహిత్యం అదొక ఐటమ్ సాంగ్, దాని గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఊ అంటావా మామ ఊ అంటావా, చంద్రబోస్ గారు రాసిన పాట. దీని మీద నేను కామెంట్ చేయను మేడం. ఎందుకు చేయను అంటే నాకు చంద్రబోస్ గారు అంటే చాలా ఇష్టం. చంద్రబోస్ గారు అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకు చాలా ఇష్టం అంటే ఆయన ఏ పాట రాసినా దాని వెనుకాల చాలా శ్రమించి, చాలా ఆలోచించి, చాలా చాలా మేధోమథనం జరిపి రాస్తాడు ఆయన.
ఉత్తగా రాయడు ఆయన వచ్చిన నేపథ్యాన్ని మీరు చదివి చూడండి, పరిశీలించి చూడండి. జింకల మధ్య పరిగెత్తిన తాబెల్ అంటాడు ఆయన విజయం ఎప్పుడు నాకు ఆయన ఏ రచన చేసినా చాలా 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 విద్వత్తుతో కూడుకొని ఉంటుంది. అది మా అమ్మ మాట్లాడుకునే భాషలో ఉంటుంది. ఆయన చేత అశ్లీలం రాయించాలని ప్రయత్నం చేసినా దాంట్లో నీతి చెప్తాడు ఆయన, దాంట్లో ఆయన అదే చెప్పాను, దాంట్లో ఆయన విషయం చెప్తాడు. అయితే ఈ పాట పట్ల, ఈ పాట మీద వాళ్ళు చెప్పదలుచుకున్న విషయం ఏదైతుందో దానికి దృశ్యంలో కూడా అశ్లీలత లేకపోయి ఉంటే బాగుండేది. నేను ఇందాక చెప్పిన కదా, నేను మా అమ్మ, మా అక్క, నా బిడ్డ, మా అక్క బిడ్డ, మా కోడళ్ళు, మేమందరం ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు లేచిపోయే కల్చర్ ఉండద్దు. అక్కడ నుంచి తప్పుకోవడానికి సోఫా నుంచి లేచిపోవద్దు, ఆడనే కూర్చొని మానిటర్ చేయగలగాలి, వాళ్ళతో పాటు ఆనందంగా ఆస్వాదించగలగాలి దృశ్యాన్ని కూడా. ఆ దృశ్యంలో లేదు, రచనలో చాలా అద్భుతమైన శక్తివంతమైంది. వాళ్ళకు వ్యాపారం అవసరం కాబట్టి వ్యాపార రీత్యా దాన్ని తీసిండు. దాని పట్ల చాలా గొడవ జరిగింది, దాని పట్ల చాలా వివాదాలు జరిగినాయి. ఆ వివాదాలలో సుకుమార్ గారిది కానీ చంద్రబోస్ గారిది కానీ పాత్ర లేదు. అది వ్యాపార రంగం. వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళిద్దరికి తోచిన మంచి చెప్పాలనుకున్నారు. దాన్ని వ్యాపారానికి సంబంధించిన మేకప్ వేస్తేనే వాళ్ళిద్దరు ఆలోచనలు తీసుకుంటారు. అట్లా అది మంచి పాట, బట్ దాని మీద చాలా అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి మనం ఒక స్టేట్మెంట్ పాస్ ఆన్ చేయలేము. నో ప్రాబ్లం. సురేందర్ గారు, ఇప్పుడు మీరు వచ్చిన నేపథ్యం ఒక అభ్యుదయ భావాలు గల నేపథ్యం, ఒక ఊరు అంటే కంప్లీట్గా పల్లెటూరు, అక్కడి వాతావరణం, అక్కడి స్థితిగతులు, అక్కడి స్ట్రగుల్స్ అవన్నీ చూసి ఎదిగి పెరిగి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి ఇవన్నీ రాస్తున్నారు. ఎప్పుడైనా మీరు కాన్ఫ్లిక్ట్కి గురయ్యారా? అంటే నేను పెరిగిన వాతావరణం, నేను చూసిన స్థితిగతులు వేరు, ఇప్పుడు నేను ఉంటున్న ఈ ప్రాంతం, ఈ పరిస్థితులు వేరు, ఈ రెండింటి మధ్య ఒక కరెక్ట్ బ్యాలెన్స్ అన్నది ఎలా తీసుకురాగలుగుతారు? ఎప్పుడైనా అంతర్మదనానికి లోనయ్యారా? అరే లేదు, ఏంటి ఇది? లేదు లేదు మేడం, నేను ఎయిర్ లాంటిని. నేను అన్ని చోట్ల ప్రవహించగలుగుతా, అన్ని చోట్లకు దూసుకుపోగలుగుతా. దేన్నైనా ఆ సందర్భాన్ని నా వంట పట్టించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాను నేను. అంతవరకు అక్కడ ఉన్నసేపు వాళ్ళ కోసం దాన్ని ప్రదర్శిస్తాను తప్ప దాని గురించి అయ్యో ఎందుకు ఇట్లా అంటే, ఈ సొసైటీ చాలా రకాలుగా ఉంటుంది మేడం. మనం ఇద్దరం మాట్లాడుకున్నంత స్పష్టంగా ఉండదు, మన ఇద్దరం కాదు అనుకున్నంత దూరంగా కూడా ఉండదు. దీనికి చాలా లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలన్నింటిని చూసుకుంటూ పోవాలి మనం. వీలైనంత మనకు తోచిన దాన్ని చెప్పుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి తప్ప దేని వల్ల మనం బాధపడరాదు. అంటే మీరు ఇట్లా ఓపెన్గా ఫిల్టర్లు లేకుండా ఆనెస్ట్గా జెన్యూన్గా మాట్లాడతారు కదా, అది ఎప్పుడైనా మీకు దెబ్బతీసింది? ఓ చాలా సార్లు దెబ్బతీసింది. ఎట్లా? మనం నిజం చెప్తున్నప్పుడు మన ఎదురుగా ఉన్నవాడు మన ప్రాణ స్నేహితుడైనా కొన్నిసార్లు హర్ట్ అవుతాడు. వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా అనిపించి దూరం వెళ్ళిపోతారు. ఈ దూరం వెళ్ళిపోయి ఏమైపోతారంటే, ఇప్పుడు మీకు నాకు మధ్య ఒక రిలేషన్ ఏర్పడుతుంది మేడం. ఆ రిలేషన్లో నేను మీతోని దాపరికం లేకుండా నిజాలు చెప్పేస్తే మీరు కొంతకాలం దూరం ఉంటారు. ఆ దూరం ఉండడం వల్ల మీరు నేను కలిసి చేయాల్సిన జర్నీలో అద్భుతాలు ఎన్నో జరిగే ఉంటాయి, అలాంటివి మిస్ అయిపోతాయి. మీరు తిరిగి ఎప్పుడు వస్తారండి? మళ్ళా అన్ని లాస్ అయిపోయి సురేందర్ చెప్పిన డెస్టినేషన్ ఏదైతే ఉంటుందో అది రీచ్ అయ్యి యూటర్న్ తీసుకొని వస్తారు మళ్ళీ నా దగ్గరికి. నా దగ్గర తొందరపడిపోయిన వాళ్ళే అందరూ, నా దగ్గర ఉన్న వాళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళే అందరూ, నాతో కలిసిన వాళ్ళు. నేను చెప్తున్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది వింటే, కానీ కాలక్రమేణా మీ అనుభవంలోకి నేను చెప్పిన పెయిన్ఫుల్ సబ్జెక్టే వస్తుంది. ఇది నాకు ఇప్పుడు ప్రాణ స్నేహితునిగా ఉన్నవాళ్ళు, ప్రైమరీ స్నేహితునిగా ఉన్నవాళ్ళు, నామమాత్రముగా ఉన్న స్నేహితులు అందరూ రియలైజ్ అయ్యి తిరిగి వచ్చిన వాళ్ళే. నేను ఎవరి జీవితంలోకి తిరిగిపోలేదు. నాకు అస్సలే ఇష్టం ఉండదు. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే మీకు మీరు రియలైజ్ అయ్యి వచ్చే రోజు ఉంటుందనే వెయిట్ చేస్తాను తప్ప మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పడం కానీ, నా వైపు నుంచి తప్పు జరిగిపోయింది వదిలేయరా అనడం కానీ ఇవి నేను పొరపాటున కూడా చేయను. చాలాసార్లు నిజాలు మాట్లాడి చాలా మంది స్నేహితులతోని ఇబ్బంది పడ్డా. మీరు ఇప్పటికీ మా కళారంగంలో ఎప్పటికీ ఇట్లాగే ఉంటారు, ఎప్పటికీ ఇట్లాగే ఉంటారు మేడం. ఎంత లౌక్యంగా ఉన్నా మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరికి పూర్తి లౌక్యం ఉంది చెప్పండి? అదే అక్సెప్టబుల్. అంటే ఒక్కసారి మనకి ప్రొఫెషన్ కి మనం చేస్తున్న పనికి అవసరమే లేదు మేడం. లౌక్యంగా పెంచితే మనం ఇంట్లో ఒక్క ముక్క పెంచగలుగుతాం. దానికి నచ్చినట్టుగా పెరిగితేనే అమెజాన్ ఫారెస్ట్ అయింది అది. ఓకే, నేను నాకు నచ్చినట్టు ఉంటాను, నేను అమెజాన్ ఫారెస్ట్లో అంటాను. మీరు ఇంట్లో పెంచుకునే గార్డెన్లో పెంచుకునే మొక్కను కాదు నేను. హైలీ ఇంపాసిబుల్ అనమాట. ఎవరి కోసం ఫస్ట్ అవతలి వాళ్ళని బాధ పెట్టను, అవతలి వాళ్ళ మీద నా అభిప్రాయాలను రుద్దను.
మీరు ఇట్లాగే బతకాలని అని చెప్పను. అంతెందుకండి, మా పాపకు మా బాబుకి ఇప్పటికి నేను ఎట్లా లైఫ్ లీడ్ చేయాలని అసలే చెప్పాను. ఓకే, వాళ్ళు ఏ కలర్ డ్రెస్లు వేసుకోవాలి అసలే చెప్పాను నేను. అసలు మాట వరుసకైనా మానిటర్ చేయను. నన్ను మా అమ్మ నాన్న మానిటర్ చేయలేదు. ఒకవేళ చేసుంటే నేను ఏమైంటానో నాకు తెలియదు, కానీ నేనైతే మంచిగానే ఉన్నాను. నేను 100% బాగా వచ్చిన ఇక్కడ దాకా, ఇంకా ముందు కూడా బాగుంటాను నేను. ఒకరు మన ఇష్టాలని, ఒకరు మన జీవితాన్ని డిజైన్ చేస్తే ఆ డిజైన్లో బతకడం అనేది జంతువు స్వభావం కూడా కాదు. అట్లాంటి మనుషులం, ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళం, మనం ఏ డిజైన్లో బతకరాదు, ఎవరిని డిజైన్లో పెట్టరాదు. అయితే మీరు మీ సాహిత్యం ఏదైతే ఉందో, మీరు ఇందాక నేను అన్నట్టు చాలా స్వచ్ఛంగా చక్కటి పదాలతో చక్కటి తెలుగుతో రాస్తూ వచ్చారు. ఎప్పుడైనా మీరు అన్నారు కదా నేను కొంతమందిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యానని, ఎప్పుడైనా సిరివెన్నెల గారిలాగా లేకపోతే వేటూరి గారిలాగా ఒక అద్భుతమైన సాహిత్యం అంటే, త్రివిక్రమ్ గారు ఒకసారి అన్నారు సిరివెన్నెల గారి పాట వింటే ఆ పాట మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి అన్న ఒక కోరిక పుట్టాలి, కుతూహలం పుడుతుంది అంతే. అలా మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? అంటే నేను ఆ లెవెల్లో పాటలు కూడా రాయాలి అని ఎప్పుడైనా అనుకుంటుంటారా? నాకు అట్లాంటి లెవెల్ థింకింగ్ అనేది నాకు లేదు మేడం, అట్లాంటి కులబద్ద లేదు. కానీ రాయాలి పాట, ఆ పాట అందరినీ అలరించాలి. వీలైతే చివరి నిమిషం కూడా పాటే రాయాలి. అది అందరికి నచ్చే విధంగా రాయగలగడం అనేది మనకు వచ్చింది. మీరు గుర్తు పెట్టుకోండి, ఈ జనరేషన్లో అలవైకుంఠపురం అనే సినిమాకి టైటిల్ సాంగ్ రాసిన ఆయన నా స్నేహితుడు, మంచి స్నేహితుడు, అద్భుతమైన కవి, వారసత్వం ఉన్న కవి. దానికంటే ఈ జనరేషన్లో నాకు తెలిసి ఆయనలాగా రాయలేరు. చాలా చక్రవర్తి, కళ్యాణ్ చక్రవర్తి అని మంచి లిరిసిస్ట్ ఆయన. ఆయన లాంటి తెలుగు మాండలికాన్ని బలంగా ప్రయోగించగలిగే వాళ్ళు ఎవరు లేరు. కానీ అలవైకుంఠపురంలో రాములు రాములు ఆ పాటకి, నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు పాటకి, ఈ రెండింటితో పాటు అలవైకుంఠపురం టైటిల్ సాంగ్, ఈ మూడిటికి మనం ఓటింగ్ పెడితే దేనికి వస్తారు జనం? మీరు చెప్పండి. ఈ రెండు కాకుండా ఒక బ్యూటిఫుల్ క్లాసికల్ లిరిక్ ఉంది ఇంకొకటి, బుట్టబొమ్మ అని. అది సినిమా ఆడుతున్నంతసేపు ఎవరు వినలేదు, కానీ సినిమా తర్వాత ఇప్పటికీ ట్రెండింగ్ లో బుట్టబొమ్మనే ఉంది. ఈ ట్రెండే కాదమ్మా, ఏ ట్రెండ్ లో అయినా పండితుణ్ణి పామరుణ్ణి అలరింపజేసినయే నిలబడ్డాయి. అలాంటిది రాయాలనేదే మా అభిమతం తప్పితే ఇంకేది లేదు. అర్థం కాని భాషలో మనం రాస్తే ఇప్పుడు ప్రతి ఒక్కడికి తెలుసండి, సరసస్వర జుర సరి గమనమం సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం, అందరికీ తెలిసింది. ఇదే సీతారామ శాస్త్రి గారు రాసిన నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, అది ఇది ఇద్దరం వినిపిస్తే వాడికి ఇది అర్థమైంది. ఇక్కడ పండితుల కంటే పామరులే ఎక్కువ ఉంటారు. వాళ్ళను రంజింపజేయగలగాలి, వాళ్ళని ఆకట్టుకోగలగాలి, వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని మనం ఎంత బాగా చెప్పిన మా బతుకు గురించి అనిపించగలగాలి. గద్దరన్న చేసింది అదే. ఆ గద్దరన్న శ్రీశ్రీ గారు లాంటి కోవకు చెందినవాడు మళ్ళీ చంద్రబోస్ గారు, ఆయన చేస్తున్నది అదే పాట మీద. పాట ఆయన రాసిన ఆల్బమ్ ఏదైనా సినిమాలో అర్థమైంది. అర్థమైంది అంటే మనకి అడ్రస్ అర్థమైతేనే మన ఇద్దరం వచ్చి ఇక్కడ కూర్చున్నాం. అర్థం అవ్వకపోతే 100 మందిని అడుగుతూ కూర్చోవాలి. అడగడం కోసమే మన జీవితం కొలాప్స్ అయిపోద్ది. సూపర్ సార్, భలేగా నిర్వచించారు. మీరు ఇప్పటివరకు రాసిన పాటల్లో చాలా కష్టతరంగా ఉన్న సాహిత్యం, అంటే మీరు చాలా టైం తీసుకుని చాలా కష్టపడి ఒకే అంటే ఆ పాటని ఒక 2 సార్లు 3 సార్లు 4 సార్లు దిద్ది రాసిన పాటలు ఏమైనా ఉన్నాయా? ఒక్కటి కూడా లేదండి. ఎంతసేపు రాస్తారు మీరు ఒక పాట? అంటే అప్పుడు ఆ సందర్భానికి రాస్తున్న రోజు నా మూడ్ మాక్సిమం డ్యూరేషన్ ఏ పాటకు తీసుకున్నారు? వెళ్ళిపోతుంది ఒకటే రోజు, ఒక రోజులో అయిపోతుంది. ఒక రోజు అయిపోద్ది. దాంట్లో మార్పులు చేర్పులు, అంటే వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ పాట అప్పుడు ఒక మార్పు విషయంలో 8 రోజులు కష్టపడ్డాం. డైరెక్టర్ గారు, నేను, మ్యూజిక్ కంపోజర్. ఏంటది ఏ మార్పు? ఫస్ట్ ఏం రాసినాడంటే, వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడు తాగే బీడి తునికి గోల్డ్, వాడు వస్తుంటే వీదంతా ఇంజను సౌండ్, మోగిపోతుండే గుండెల్లో చెడుగుడు బ్యాండ్, చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్, వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడు తాగే బీడి తునికి గోల్డ్. సెకండ్ లైన్ మార్చారు. ఇది రికార్డ్ అంతా అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు ఏం చేస్తారంటే, మిఠపల్లి మన సినిమాలో హీరో
బీడీ సిగరెట్ తాగడబ్బా ఇట్లా మనం ఎందుకు ఇటు పోయినాం అసలు ఈ లైన్ తీసేయారా అన్నాను. అంత అయిపోయింది మేడం రికార్డ్. ఆయన మెదక్ లెక్కనో కాలేజీ సీన్స్ షూట్ చేస్తాను చర్చిలో. ఈ పాట కూడా అక్కడనే సగం షూట్ చేసిండు. ఎట్లా దీన్ని మార్చాలి మిట్టపల్లి అంటే, నేను ఇక్కడ నుంచి కారు తీసుకొని అక్కడ దాకా పోయి ఆయన దగ్గర కూర్చొని ఒక 2-3 రోజులు ఉండి ఆలోచిస్తున్నప్పుడు 8వ రోజుకు తట్టింది ఆ లైన్. అది ఎట్లా జార్జ్ రెడ్డి గారికి ఇన్స్పిరేషన్ ఎవరు, ఇష్టం ఎవరు అని చెక్ చేస్తే చెగువేరా అని తెలిసింది. అది గుర్తొచ్చి వాడి చూపుల్లో ఉంది చెగివేరా ట్రెండ్ అని డైరెక్ట్ చేస్తే ఫైనల్ మిట్టపల్లి. ఇంతకంటే మనం ఇంకేం ఎక్స్ట్రీమ్ చెప్పలేము ఆయన గురించి. ఆయనకి ఇష్టమైన క్యారెక్టర్ను కూడా నువ్వు ఆయన ప్రేమ గీతంలో ఈ పేరు పెట్టడం అనేది, ప్రేమ పాటలో చెగివేరు అని చెప్పడం అనేది చాలా చాలా పెద్ద విషయం. ఇది ఎక్సలెంటింగ్, ఇది ఫిక్స్ అని చెప్తే ఆ ఒక్క లైన్ మట్టుకి 8 రోజులు కష్టపడ్డాం మేడం. దరిదాపుగా పాట ఏదైనా ఏమైంది అంటే, ఒకసారి పెన్ను పెట్టి కూర్చొని రాసి తర్వాత దాన్ని మార్పు చేసి అట్లా చేయడం అనేది డే 1 నుంచి లేని అలవాటు. అది రాసి దాంట్లో ఇంకేమైనా మాటలు తప్పులు రాసామా, ఒప్పులు రాసామా, ఇంకెవరైనా నాకంటే పెద్దవాళ్ళకి పంపించి కనుక్కోవడం, అట్లా ఇట్లా రాసాం బాగుందా అని అది చేస్తాను. కానీ రాయడం అయితే ఒకసారి ధారాపాతంగా వస్తుంది మేడం. అట్లా వచ్చిన పాటే ఎదుగుద్ది జనంలో. రాలేదనుకోండి 100% ఆ సందర్భం కరెక్ట్ కాదు, నేను దానికి ఆ సందర్భానికి నేను సరైన కాదు. చెప్పిన రోజులు ఉన్నాయా అంటే ఈ పాట నేను అంటే నాకు తట్టట్లేదు కరెక్ట్ గా, నేను రాయను, నేను వదిలేస్తున్నాను. సీతారామం అనే సినిమా వచ్చింది కదా. అవును. ఈ ట్యూన్ రాయాల్సింది ఉండేది. నాకు కరోనా వచ్చింది. దీన్ని ఎంత రాద్దామని ప్రయత్నం చేసినా నాకు అది రాలేదు. డైరెక్టర్ గారు నా కోసం చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. ఆయన దగ్గర కో డైరెక్టర్ నన్ను తీసుకెళ్ళి పరిచయం చేసి చాలా బాగా పరిచయం చేస్తే ఆయన కూడా చిత్రం చూసి పాట విని ఎక్సలెంట్ ఉందబ్బా లిరిక్స్, నాకు రాయండి ఇలాంటి మాటలు ఈ పాటకి. నేను పెద్ద రైటర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా, బట్ నాకు మీ పాట విన్న తర్వాత ఈయన చెప్తే, నాకు మా కో డైరెక్టర్ గారు చెప్తే చాలా ఇంప్రెస్ అయినా. నేను పాట వింటే కూడా బాగుందండి, నాకు ఇది రాయండి, నాకు మీ రైటింగ్ నచ్చింది అని పిలిస్తే కూర్చోమో ట్రై చేసిన. ఆయన నాకు కాల్ చేస్తాడు. నాకు అదే టైంలో విపరీతంగా సిక్ అయిపోయినా పాట రావాలి. పాటకి సిక్ అవ్వడానికి సంబంధం లేదు. ఎలాంటి కండిషన్లోనైనా పాట రాయగలుగుతాం, రాస్తాం మేడం, ఎలాంటి కండిషన్లైనా. ఇదే కరోనా పీరియడ్లో ఈ పాట నేను రాయలేకపోయినా అంటే, అప్పుడు ఒక 10 days దాని గురించి ఆలోచించిన తర్వాత నేను కో డైరెక్టర్ గారు చెప్పేసిన, నాకు తట్టట్లేదండి చెప్పారండి. నిర్మోహమాటంగా చెప్పాడే మేడం. ఒకవేళ చెప్పకపోతే మనమే అక్కడ ఫెయిల్ అవుతాం తప్ప అవతల వాళ్ళు గారండి. వాళ్ళు ఫెయిల్ అవ్వరు, అసలే మనమే ఫెయిల్ అవుతాం. ఆ ఓటమి మనకు వస్తుంది తప్ప వాళ్ళకి రాదు. అలాంటప్పుడు మనమే ఫస్ట్ చెప్పాలి. చెప్తే వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు, వాళ్ళ పని వెళ్తుంది, వాళ్ళ పని అయిపోద్ది, వాళ్ళు ఇంకో చోటుకి వెళ్తారు, వాళ్ళు మాట పడకుండా పని చేసుకుంటారు. మనం అది చేయలేదు అనుకోండి, బలిపీఠం ఎక్కాల్సింది జీవితాంతం. మనం చేయలేని చెప్పేసి కోవిడ్ వల్ల రాయలేకపోయారా, లేకపోతే మీకు రాలేదు? నాకు తట్టలేదు. ఒకవైపు కోవిడ్, తట్టలేదు. ఆ పాట వింటే ఆ లిరిక్స్ ఏమనిపించదు మేడం. సీతారామ శాస్త్రి గారు రాశారు, ఎంత గొప్ప ఉంటుంది మేడం. ఎగ్జాక్ట్లీ, అదొక ప్రైడే కదండి. సీతారామ శాస్త్రి గారి దగ్గరికి వెళ్లే ముందు మీ దగ్గరకు వచ్చింది. చాలా చాలా ప్రౌడ్ థింగ్, అంటే మీరు గర్వపడాల్సిన. అవును, గర్వపడాల్సిన విషయమే. అది సార్ రాసిన ఇంకా చాలా గర్వం. ఎగ్జాక్ట్లీ. అది ఇంకో 20-30 ఏళ్ళు నాలాంటి కవులు ఇన్స్పైర్ అవుతారు దాని నుంచి, ఆయన రాసిన దాని నుంచి. అయితే మీరు ఇందాక జార్జ్ రెడ్డి పాట గురించి చెప్పారు. అలా ఒక రొమాంటిక్ సాంగ్ ఫస్ట్ పదమే వాడు తో ఎవరు మొదలు పెడతారండి? అసలు ఆలోచన కూడా రాదు ఎవరికైనా. ప్రేమలో ఉన్నప్పుడు, మెచ్యూర్ లవ్ లో ఉన్న వాళ్ళకి, ప్రేమ అర్థమైన వాళ్ళకి, ప్రేమగా ఉండే మనుషుల మధ్య చాలా మాటలు ఉంటాయి. వాడు అనేది ప్రియురాలు ప్రేమికుని అనుకోవడం చాలా సహజమైన విషయం. ఆమె అక్కడ ఎవరా అబ్బాయి అనేదాన్ని చెప్తుంది కుటుంబంలో ఉన్న వాళ్ళకి. అసలు నాకు చెప్పిన సందర్భం డైరెక్టర్ గారు ఎక్సలెంట్ సందర్భం చెప్పింది. ఆ సందర్భాన్ని నేను పాటలో నిక్షిప్తం చేసే ప్రయత్నం చేసిన. వాళ్ళు క్యాంపస్లో ఉంటారు కదా, డైలీ అమ్మాయి సాయంత్రం పూట 5 అయింది అంటే ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్న పిల్ల వెళ్ళిపోతుంది. కిచెన్లో ఉన్నా, బయట ఎక్కడో తోటలో ఉన్నా, ఎక్కడో తీగ మీద బట్టలు ఆరేస్తున్న పిల్ల అయినా, ఇంట్లో తాతకి కాళ్ళు పడుతున్న అమ్మాయి, ఏదో ఒక పనిలో ఇంట్లో ఏదో ఒక చోట ఏ మూలన ఉన్నా కానీ 5 అయ్యే టైంకి ఆ అమ్మాయి ఖచ్చితంగా గేట్ దగ్గర వచ్చి ఉంటుంది మిట్టపల్లి.
ఆ అమ్మాయి ఎందుకు వచ్చి ఉంటది అంటే ఒక సౌండ్ నా పిల్ల క్యాచ్ చేస్తుంది. ఆ సౌండే జార్జ్ రెడ్డి అటువైపు నుంచి పోతున్న స్కూటర్ సౌండ్. ఆయన స్కూటర్ వాడతాడు నిజంగా, ఆయన స్కూటర్ వాడేది. మనం ఈ సినిమాలో బుల్లెట్ వాడుతున్నాం. ఈ బుల్లెట్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ బండి వాడుతున్నాం మనం. ఆ ఎన్ఫీల్డ్ సౌండ్ డిగ్ 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 అని వస్తా ఉంటే ఆ పిల్ల ఆ సౌండ్ ఎక్కడో వీధి చివరన వస్తున్నప్పుడు క్యాచ్ చేసి ఇంట్లో ఏ మూలలో ఉన్నా అతన్ని చూడడం కోసం వచ్చి కాంపౌండ్ దగ్గర నిలబడి ఉంటుంది. ఆ వాళ్ళ దగ్గర నుంచి ఒక చూపు చూస్తారు అతను వెళ్ళిపోయేదాకా. ఈ సందర్భంలో పాట ఉండాలి, ఇది నాకు పల్లవిలో ప్రతిబింబించాలి అబ్బాయి, ఇది రాయి అన్నాడు ఆయన. దాంట్లో మీకు చరణాలలో కూడా అదే కొనసాగింపు ఉంటుంది. పల్లవిలో ఏం చెప్పినాం, అందుకే వాడికి నేను చెప్పకుండానే నేను గర్ల్ ఫ్రెండ్ అయిపోయినా అని చెప్తా ఉంటది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఓన్ చేసుకుంటే వాడు వీడు అనుకోవడం పెద్ద విషయం కాదు. అట్లా ఆ కాయినింగ్ ఎత్తుకున్నది. అంతే కాదండి, చరణంలో కూడా నా చూపుడు వేలు చుట్టుకుంటాను అంటే వేలు అని ఆయన పెళ్లి దాకా ఊహించుకుంటుంది. అతనితో ఒక జీవితాన్ని ఊహించుకుంటున్నా. అవును, చైతన్యవంతమైన పాత్ర అది జార్జ్ రెడ్డి అనేది. జార్జ్ రెడ్డిని ప్రేమిస్తున్న అమ్మాయి కూడా చైతన్యవంతురాలే. ఇద్దరు సామాజికంగా చాలా పట్టున్న మనుషులే. వాళ్ళు ఇద్దరు సామాజికంగా అంటే సోషలైజ్డ్ గా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రేమలో ఉండే విషయ పరిజ్ఞానమే దాంట్లో ఉండాలి. దాంట్లో ఒక చరణంలో చెప్తాం మేడం, వేగంగా నా వైపే దూసుకు వచ్చి నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు, ఒక్కడలా ఒంటరిగా తిరుగుతూ ఉంటే నన్ను వేధించే వాడి వెనక ఖాళీ సీటు, దారులు చూపించు వాడి చూపుడు వేలు, చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు, ఏడడుగులేసి ఇచ్చుకుంటా వందేళ్ళు, వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చెగివేరా ట్రెండు. కానీ సురేందర్ గారు మీరు ఏమన్నా చెప్పండి, మీరు రాసిన ప్రేమ అంటే లవ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు 80% అందులో సాహిత్యంలో మీరు పెళ్ళిని, బంధాన్ని, కలిసి ఉండటాన్ని మీరు అవి ఎక్కడో చోట స్ఫురిస్తారు, జొప్పిస్తారు మీ సాహిత్యంలో. మీ చరణాల్లో అవ్వచ్చు, పల్లవిలో అవ్వచ్చు, లవ్ స్టోరీలో కూడా మీరు చుట్టూ ఇంత అల్లర్లు జరిగినా ఇవే మన పెళ్లి మంత్రాలు. అది శేఖర్ సార్ ప్లాన్. శేఖర్ గారు కూడా అంతే, మీరు నిద్ర ఒకే స్కూల్. పల్లవి వరకు నా ప్రమేయం ఉంది. చరణాలు మాత్రం చరణాలు మళ్ళీ రెండో పల్లవి తర్వాత రెండో చరణం అది సార్ కథ. ఎట్లా అంటే అమ్మాయి వాడిని బస్ లో సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతా ఉంటే చుట్టూ అల్లర్లు వస్తూ ఉంటే డోర్ క్లోజ్ చేసుకొని కూర్చొని పోతా ఉంటది. అట్లా ఆ అల్లర్ల మధ్య ఆ పిల్ల పోతూ వాడి గురించి ఆలోచించుకునే విషయాన్ని చెప్పాలి అంటే వాడిని డ్రాప్ చేసి పిల్ల వెళ్ళిపోతూ ఉంటుంది. వాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి నువ్వు నా వెంట వస్తే నేను పోను, నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో అని చెప్తే అమ్మాయి బస్సులో వస్తూ ఉంటుంది. వాడు అటు వెళ్తూ ఉంటే అమ్మాయి వాడిని ఇమాజిన్ చేసుకొని పాడాలి. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘర్షణ, సంభాషణ, వాళ్ళిద్దరికి ఏర్పడ్డ అనుబంధం, వాళ్ళు మొదటిసారి ఎక్కడ చూసుకున్నారు, ఆ చూపులు ఎట్లా కలిసినాయి, చూసినప్పుడు వాడి మీద కలిగిన ఇంప్రెషన్ ఏంది, ఇవన్నీ ఉండాలి దాంట్లో. ఆ దాంట్లో భాగంగా చెప్పినాను. గచ్చిబౌలి సెంటర్ నుంచి ఆ పిల్ల మెహదీపట్నం వైపు వెళ్తుంటే అల్లర్ ఎట్లా ఉంటాయి ట్రాఫిక్ ఈవినింగ్, ఆ ట్రాఫిక్ రాసిన ఎందుకు నాకు ఆ పాటకు ఆ కథా వస్తువు మంచిగా అనిపించింది. ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళి మంత్రాలుగా, అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే 7 అడుగులని 7 జన్మలకి ఏకమైపోదమా, ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసిందే మనకు ప్రేమ, నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళి పొమ్మంటోంది ప్రేమ. ఇదంతా సార్ చెప్పిన కథ రాసిన. ఆ కథలో వాళ్ళిద్దరూ దూరం అయ్యేది కూడా పెళ్లి చేసుకోవడానికే. అందుకే ఈ పిల్ల బస్సులో పోతూ ఈ చరణం వరకు పాడుకుంటుంది మేడం.
ఈమె బస్సులో పోతున్న దృశ్యాలను చూపెడుతూ పాట ఇక్కడ కట్ అయిపోతే ఫస్ట్ చరణం అయిపోతే రెండో పల్లవి ఓపెన్ అవడం ఎయిర్పోర్ట్ లో ఓపెన్ అవుతుంది. ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసిందే మనకు ప్రేమ నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళి పొమ్మంటోంది ప్రేమ. వెళ్ళిపోమన్న తర్వాత అతను ఎక్కడుంటాడు? అప్పటి వరకు అతను విమానం ఎక్కుతాడు. ఈ కాలం కన్నా ఒక్క క్షణం ముందేనే గెలిచి వస్తానని. విమానం మేఘాలలో గాల్లో తేలిపోతూ ఉంటుంది. నీలి మేఘాలన్నీ పల్లకిగా మలిచి నిన్ను ఊరేగిస్తానని. అతను ఎక్కడ ఈ విషయాలను తలుచుకుంటున్నప్పుడు, ఈ విషయాలు ఆయన ప్రియురాలకు ప్రామిస్ చేస్తున్నప్పుడు ఆయన ఆకాశంలో ఉంటాడు. ఆకాశమంత మన ప్రేమలోనయే చీకటైన క్షణకాలమంటుని నుదుట తిలకమై నిలిచిపోవాలని. ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసిందే మనకు ప్రేమ నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళి పొమ్మంటోంది ప్రేమ. పిండేశారు సార్ మీరైతే. దాంట్లో సార్ చెప్పాలనుకున్న విషయాన్ని మొత్తం చెప్పేసిన మేడం. ఈ పాట రాసిన తర్వాత నేను సిక్ అయ్యి హాస్పిటల్లో ఉంటే కలిసి మాట్లాడాలని శేఖర్ సార్ చాలా ట్రై చేసిందంట. అప్పుడు నేను ఫోన్ అందుబాటులో లేదు నాది. మనం కనీసం వెళ్ళి ఆయన మందలించి చూసేద్దాం, మనం మాట్లాడేద్దాం, ఇంత మంచి పాట రాసింది కదా, కనీసం మందలించేద్దాం, ఆయన హాస్పిటల్లో ఉన్నాడేమో, వెళ్దామని ఫోన్ చేస్తే నాకు దొరకలేదు. పాపం గ్రూప్లో కూడా మెసేజ్ పెట్టిందంట, ఒక డైరెక్టర్స్ గ్రూప్లో, రైటర్స్ గ్రూప్లో, మిట్టపల్లి గారి హాస్పిటల్ ఉన్న కనుక్కొని వెళ్దాం. థ్యాంక్ యూ సార్, నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చి నాకు చాలా పెద్ద పేరు వచ్చే పాటని ఇచ్చింది సార్. థ్యాంక్ యూ. నిజంగా సార్. ఇదే కాదు, మీరు అంటారు కానీ చోర్ బజార్ సినిమా ఆడకపోయినా అందులో పాటలు కూడా చెప్పినట్టు బంధం, అనుబంధం, పెళ్లి, వివాహం, మీరు అక్కడ దాకా వెళ్ళిపోతారు. ప్రేమ పాటని మీరు జస్ట్ వాళ్ళు చెప్తారు మేడం, ఏమోనండి, వాళ్ళు చెప్తారో మీరు ఊహించుకొని రాస్తారో తెలియదు కానీ మొత్తానికి ప్రతి పాట అలాగే ఉంటుంది. ఏమిటో అవును, 80% అలాగే ఉన్నాయి. నిజమే. మీరు రాసిన లవ్ సాంగ్ పెళ్లిని రాని ప్రామిస్ మేడం. ఎందుకండి బాలేదా ఏంటి పెళ్లి? ఇంకా పెళ్లిని పాటల్లో రానియను మేడం. రానిరా నో అంటే ఈవెన్ ఆ చోర్ బజార్ లో సాంగ్ కూడా భలే ఉంటుందండి. సిద్ శ్రీరామ్ గారు. ఏ పాట? సిద్ శ్రీరామ్ పాడిన పాట. అది సూపర్. దాంట్లో 3 పాటలు 4 పాటలు ఉంటాయి మేడం. 3 పాటలు ఉంటాయి. అవును అవును అవును. జడ పాట ఒకటి, ఇది సిద్ శ్రీరామ్ పాడిన అమితాబ్ బచ్చన్ గారి మీద యాంథమ్ సాంగ్. అమితాబ్ బచ్చన్ గారు కూడా సూపర్ ఉంటది పాట. అది కూడా నా లక్, అది రాయడం. దానికి రవితేజ గారు రిలీజ్ చేసింది దాన్ని పాటని. ఈ పాట లవ్ సాంగ్, వాళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు విడిపోయినప్పుడు వచ్చే పాట. అది చాలా మంచి పాట మేడం. సిద్ శ్రీరామ్ ఒక మాట చెప్పిండు, చంపేశారండి మీరు, మామూలుగా రాయలేదండి. లిరిక్స్ ఆయనకు చెప్తారు కదా, మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్పిన నేను. నాకు ఈ పాట ఎక్కువ కాలం గుర్తుండిపోయే పాట పాడించిన. ఓ సురేష్ బాబుల్ని ఒకటే హక్ చేసుకున్నాడు. ఆ పాటలో రెండో చరణం, ఆనందం నీవై దూరంగా వెళుతుంటే దిగులన్నది నాలో నేనై మిగిలిందే, సంతోషం నీవై రానంటూ సెలవంటే ఆవేదన ఎదలో నదిలా పొంగిందే, నిన్ను చూపే స్వప్నం నా కంటి పాపకు సెలవంటే, నన్ను దాచిన నీ హృదయం ఎందుకో వెలివేస్తుంటే, నిన్నటి మన ప్రతి జ్ఞాపకం నేడు నన్ను నిలదీస్తుంటే, కదలదు పాదం ఎదురుగా నువ్వు కనబడకుంటే, నిలవదు హృదయం నిమిషం నిన్ను చూడకపోతే, పెదవుల మౌనం చేసెను నా ఎదలో గాయం, వినబడుతోందా ప్రియురాల విరహపురాగం, నేరమెరుగనే నేస్తమా శిక్ష వేయుట న్యాయమా, కన్ను మూస్తే ఇంతకన్నా నరకం ఉంటుందా, ప్రాణమున్న నిన్ను చూడక అనుభవిస్తున్నా
సార్ మీకు ఏమన్నా మంచి లవ్ లైఫ్ ఉందా సార్? చాలా ప్రేమ వ్యవహారాలు అలాంటివి చాలా డీప్ గా చాలా గొప్పగా రాస్తున్నారు ప్రేమ పాటలు. పాటని ఎక్కువ ప్రేమిస్తాను. ఒకసారి నేను వేటూరు గారిని ఇదే క్వశ్చన్ అడిగాను ఎప్పుడో, ఆయన 15 years బ్యాక్ లీడర్ టైంలో అనమాట. అడిగితే ప్రతి ఒక్కటి ఊహే నా జీవితంలో అన్నారు ఆయన. నేను అన్ని ఇమాజిన్ చేసుకుంటా చెప్పారు. నేను అంత ఎలా ఊహిస్తారు సార్ అని అడిగాను. అయితే నాకంతే, నేను అలా ఊహించేసుకుంటానని చెప్పారు ఆయన. సో మీరేం చేస్తారు చెప్పండి? ఊహే. మీరు కూడా ఊహేనా? వాస్తవం ఎలా ఉంది చెప్పండి. లేదు మేడం, ఊహనే ఇదంతా. ఓకే. ప్రేమ ఎప్పుడో పెళ్లి చేసుకున్నప్పుడే అక్కడనే ఉన్నది అనేది, ఇదంతా ఊహనే. ఇదంతా ఆ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను ప్రేమించి ఆ పాత్రను ధ్యానించి ఆ అవకాశాన్ని చేజారిపోకుండా కాపాడుకోవడం కోసం కనే కాన్పు ఈ కవిత్వం. అయితే మీరు సాంఘిక సమస్యల మీద అలాగే సోషల్ ఇష్యూస్ మీద కూడా చాలా పాటలు రాశారు. ఊరికి సంబంధించి అవ్వచ్చు, అక్కడి పరిస్థితికి సంబంధించి అవ్వచ్చు. బతుకమ్మ, బోనాలు, సంక్రాంతి ఇలా కొన్నిటికి మీకు అవార్డులు వచ్చాయి. మీరు రాసిన పాట కొన్ని సినిమాల్లోకి కూడా వెళ్ళిపోయినాయి. కొన్ని అంటే మీరు రాసిన సాహిత్యాలు ముందు ప్రైవేట్గా ఉండి వాటిని సినిమాల్లో గవర్నమెంట్ అయినాయి. తర్వాత నాటికి నంది అవార్డులు వచ్చాయి. ఇలా అంటే రికగ్నిషన్ కూడా వచ్చింది. సో అలాంటి పాటలు రాసేటప్పుడు నేపథ్యం 100% మీరు పెరిగిన వాతావరణం అని చెప్పారు. కానీ ఇలాంటి పాట రాయటానికి ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటారా? అంటే మీరు అన్నారు కొంతమంది ఇన్స్పిరేషన్ ఉంది, గోరేటి వెంకన్న లాంటి వాళ్ళు. అది పాట పరంగా ఇన్స్పైర్ అవుతూ ఉంటా. సబ్జెక్ట్ పరంగా నాకు తోచిందని, నాకు తట్టిందని రాసుకుంటూ పోతూ ఉంటా అంతే. ఇష్టం నాకు వాళ్ళంటే, వాళ్ళ రచనలు, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు చేసిన స్ట్రగుల్, వాళ్ళ అన్ని స్ట్రగుల్స్లో కూడా సొసైటీ కోసం కట్టుబడి ఉన్న విధానాలు, అవి నన్ను బాగా కట్టిపడేస్తాయి. వాళ్ళ నాకు ఇష్టం అనిపిస్తుంది. మీరు ఒక పాట రాసినప్పుడు దానికి నంది అవార్డు వస్తే నాకు వద్దు అవార్డు అని అన్నారంట. ఎందుకు వద్దన్నారు? మళ్ళీ ఎందుకు తీసుకున్నారు? తీసుకోవడం వెనకాల ఇప్పుడు విరాట పర్వం సినిమా డైరెక్టర్ గారి ప్రోద్బలం ఉంది. ఆయన ఇచ్చిన ఒక క్లారిఫికేషన్ వల్ల వద్దు అన్నది ఆ సంవత్సరం అంతా సినిమా వాళ్ళకి, తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చినాను. నాకెందుకు అది నచ్చలేదు. అంటే పర్పస్ గా ఇచ్చినట్టు అనిపించింది. దాని వెనకాల మా కేసీఆర్ గారు లేకపోతే మా కవితక్కను ఎవరో దాని గురించి అరే మా వాళ్ళకి ఎందుకు ఇయ్యరబ్బా అని అడిగితే ఇచ్చిందా ఏంది నాకు ఆ ఫీలింగ్ ఉండే. నాకు అది వద్దని చెప్పినాను. అప్పుడు విరాట పర్వం డైరెక్టర్ గారు బాగా క్లోజ్ నాకు. ఆయన అట్లా ఎందుకు ఆలోచిస్తావురా, ఇప్పుడు నువ్వు అట్లా అనుకుంటే తెలంగాణలో ఇన్ని పాటలు ఉన్నాయి, ఈ పాటల్ని కాదని నీ పాటకి ఇచ్చిండ్రు అంటే దాంట్లో ఎంతో కొంత నీతి ఉంటే ఇస్తారు తప్ప ఎవరో బెదిరియడం వల్ల అట్లా ఇయ్యరు కదా. నువ్వు తీసుకోవాలి, నీకు సినిమా పరంగా లైఫ్ ఉన్నోనివి, నువ్వు వేరు, తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్ళందరూ వేరు, నువ్వు వేరు, నీకు అన్ని రకాల లైఫ్ ఉంది. నీకు వాళ్ళు ఒక రకమైంది చేయగలరు, ఉద్యమం పాటలు చైతన్య గీతాలే రాయగలరు, నీకు సినిమా లైఫ్ ఉన్నది, నువ్వు ఇండిపెండెంట్గా చాలా స్ట్రాంగ్గా వర్క్ చేయగలుగుతావు, నువ్వు జనం పాటలు రాయగలుగుతావు, నువ్వు ఏదైనా రాయగలుగుతారా, నువ్వు డివోషనల్ సాంగ్స్ కూడా రాసినావు. వాళ్ళు ఇవన్నీ చేయలేరు. నీకు మంచి ఆపర్చునిటీ ఇది, మంచి హానర్ ఇది, దీన్ని నువ్వు నెగిటివ్గా తీసుకోవద్దు. నా అభిప్రాయం నీకు యాజ్ ఎ బ్రదర్గా నేను చెప్పగలిగేది ఏంటంటే నువ్వు తీసుకోరా ఇది అని. అప్పుడు ఆలోచించి ఏం చేసిన అంటే ఈ అవార్డు వెనకాల అసలు ఎవరి అవార్డు ప్రతిపాదన పెట్టింది, ఎవరి పాటకి ఇవ్వాలని అని అక్కడ దాకా కనుక్కుంటే ఆ జ్యూరీలో నాకు బాగా నచ్చిన వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి ఎవరున్నారు అంటే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ గారు రఘు కుంచే గారు ఉన్నారు. రఘు కుంచే గారిని అడిగితే తమ్ముడు నీ పాటకి ప్రతిపాదన మేము కాదు పెట్టింది, తెలంగాణ వాళ్ళు ఇంక అసలే కాదు, ఇది పెట్టిన ఆవిడ పేరు రమణి, ఆవిడ నెల్లూరు జిల్లా సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయవాది, రిటైర్డ్ గవర్నమెంట్ లీడర్ ఆమె, ఆ అమ్మ ఈ పాటను ప్రతిపాదన పెట్టింది తమ్ముడు అని అడిగిన. నా పాట కంటే ముందు ఎవరి పాట ఉండే ప్రతిపాదన, ఎవరిది అనుకున్నారు, ఎవరిది అనుకుంటారో నాకు ఇచ్చినారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిది శ్రీరామరాజ్యం సినిమాలో జగదానంద కారక పాట అనుకున్నారు. అది అనుకుని మరి నాకు ఇవ్వడానికి కారణం ఏంది అని ఎట్లా నా పాటను ఫైనలైజ్ చేసినారు. సరే ఆ మేడం పెట్టింది కరెక్టే, ఆమెది కూడా నెంబర్ కనుక్కొని ఫోన్ చేశాను, నేనే పెట్టినాను బాబు. అడిగిన నా అమ్మని కూడా మీరు ఎందుకు ఇది పెట్టినమ్మా అంటే ఏదైనా రచన అనేది కానీ ఏదైనా దృశ్యం అనేది కానీ మీలాంటి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న పీపుల్ క్రియేట్ చేస్తే అది సార్థకత ఉండాలి, దానికి నీ పాటకు సార్థకత ఉంది బాబు. అది పుట్టడం అనేది ఒక తల్లి గర్భశోకం నుంచి, ఒక పీడించబడుతున్న ఒక ప్రాంతం నుంచి
మరణించిన ఒక వ్యక్తి, ఆ పీడించబడుతున్న ప్రాంతానికి స్వాతంత్ర్యం కావాలని ప్రాణం అర్పించిన ఒక వ్యక్తి త్యాగం గురించి నువ్వు రాసినావు. ఆ పాట విని కన్నీళ్లు పెట్టని వాళ్ళు లేరు. అంతకంటే సార్థకత ఏముంటుంది బాబు? ఈ అవార్డు నీ ప్రతిభకు చిన్నదే, నీ పాటకు. నేను అట్లా భావించి దీన్ని నేను అందరి దగ్గర ఈ ప్రతిపాదన పెడితే చివరికి ఈ పాటకి ఇచ్చిండనంటే, అట్లా ఆమె చెప్పిన దాన్ని విని నమ్మి అవార్డు తీసుకున్నా కూడా నాకు ఎందుకో గిల్టీగా అనిపించి జొన్నవిత్తులో రామలింగేశ్వరరావు గారికి కలిసినప్పుడు చెప్పిన, సార్ని కౌగిలించుకుని, సార్ మీకు రావాల్సిన అవార్డు నాకు వచ్చింది, ఎప్పుడైనా కలిస్తే మీకు చెప్పాలనిపించింది సార్, నాకు ఆ గిల్టీనెస్ పోతలేదు సార్, నేను వెళ్ళి ఆయన కౌగిలించుకొని చెప్పిన, ఎంత మంచి వాళ్ళబ్బా మీ తెలంగాణ వాళ్ళు, నువ్వు ఎంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నావు, నేను నీ ప్లేస్లో ఇంకెవరో ఉన్నా, నేనున్నా, ఇంకెవరున్నా, ఇంత మాట్లాడకపోయేటోళ్ళబ్బా, ఇదే నీ గొప్ప, దీన్ని నువ్వు పోగొట్టుకోకు అని ఆయన. కానీ ఆ పాట నిజంగా డిజర్వింగ్ సాంగ్ సార్. ఆ పాట చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆయన ఆ పాట ప్రైవేట్ సాంగ్ కదా, ముందు ప్రైవేట్ గా రాశారు, తర్వాత ఆర్ నారాయణ మూర్తి గారి పోరు తెలంగాణ. అట్లా నాకు అది ఆ అవార్డుని తీసుకోవడం జరిగింది. అయినా నాకున్న గిల్టీనెస్ అక్కడ పోగొట్టుకున్నా కలిసినప్పుడు. సార్ ఒక్కసారి ఆ పాట పాడతారు. రాతి బొమ్మల్లో నకులువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు, పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి ధీమాగా ఉన్నాను, తొలుసూరు కొడుకని ఈశ్వరా, నీ పేరు పెట్టుకుంటే శంకరా, అందుకే వేశావ ఈ శిక్షను, అమరవీరుణ్ణి చేశావ శ్రీకాంతును. అద్భుతమైన పాటలు రాశారు సార్. నాకు సాయి చంద్ గారి కోసం మీరు రాసిన పాట, అలాగే అమ్మ పాట, మీరు ఊహించని విధంగా అది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేసాయి సార్ దానికి. అవును, మీరే అన్నారు, అంటే నేనేదో రాశాను, నేను ఊహించలేదు, అంటే నచ్చుతుంది అనుకున్నాను కానీ ఈ స్థాయిలో వెళ్తుందని అనుకోలేదు అని. సార్ అమ్మ పాటకున్న బలం అనుకుంటారు. అమ్మ పాటకి ఎల్లవేళలా బలం ఉంటుంది అనుకోండి. అమ్మ అంటే అమ్మకి ఆ బలం ఉంటుంది, అమ్మ పాటలు అన్నింటికీ ఆ బలం ఉండదు. ఈ అమ్మ పాట రిలీజ్ అయిన తర్వాత కూడా ఒక ట్రెండ్ ఏర్పడి అమ్మ పాటలు చాలా మంది రిలీజ్ చేశారు, పోలేదు. దానికి టైం తోడైంది, అమ్మాయి వాయిస్ తోడైంది, అన్నీ కలిసి వచ్చి ఆ పాట హిట్ అయింది. ఒక సక్సెస్ పాటకు కావాల్సినవి ఎన్ని ఉంటాయో అవన్నీ దానికి సమకూరినాయి. ఆ టైం ఒకటి చూడండి ఎంత దారుణం. ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా తెలుగు వాళ్ళు చూడాల్సిన పాట. తెలుగు వాళ్ళు ఎవ్వరు కూడా ఖాళీగా లేరు. ఐపీఎల్ ఉన్నది, దాని తర్వాత 2020 వరల్డ్ కప్ ఉన్నది. ఇట్లా వరుసగా ఒకదాని వెనకాల ఒకటి జనాలను ఎంగేజ్ చేసే సబ్జెక్టే ఉంది తప్ప రిలాక్స్గా ఉంచే పాయింట్ ఏది లేదండి. ఎంపీ ఎలక్షన్స్ జరిగి ఆ టైంలో ఆ పాట రాయాలి, ఆ పాట ఆ స్ఫురణ ఎట్లా వచ్చింది అన్నది అవుట్ ఆఫ్ ప్లేస్. అది ఆ పాటని ఇంకా వదిలేద్దాం అనుకుని అన్ని ఆశలు వదులుకొని పోద్ది పాట రాంగ్ టైంలో వదులుతున్నాం. అమ్మ పాట ఎవరు చూడరనే అభిప్రాయంతోనే వదిలినాం మేడం. 14 రోజుల తర్వాత పాట పికప్ అయిందండి. ఈ రోజుకి కూడా 5 లక్షలు పోతుంది. రోజుకి 4 నుంచి 5 లక్షలు ర్యాండమ్గా పోతుంది. అది అమ్మ దయ, మీలాంటి అమ్మలందరి దయ. నిజమే. మీకు మీ అమ్మ మీద ఉన్న ఆ ప్రేమ అభిమానం. మా అమ్మ మీద 2 నెలలు ఇంటి నుంచి ఫస్ట్ టైం బయటికి పోవడం వల్ల మా అమ్మ మీద ఉన్న సిక్నెస్ తోనే రాసిన పాటని. అట్లా వచ్చిందే పాట. ఎప్పుడో రాశారంట కదా, 20 ఏళ్ల క్రితం కిన్నెరసాని వాగొడ్డుకు అక్కడెక్కడో గుండాలనే మండల్లో రాసిన, ఖమ్మం జిల్లాలో. అలాగే విరాట పర్వం, సింబా, కొన్ని సినిమాల్లో మీ రచనలు, మీ పాటలు, బాబా, దట్ ఈస్ అనదర్ మైల్ స్టోన్ సార్. మీ లైఫ్లో అనదర్, మీ కెరియర్లో అనదర్ మైల్ స్టోన్ విరాట పర్వం. అవును, ఆ పాట మేడం, ఆ పాట ఇప్పుడు ఆ పాట ట్రెండింగ్లో ఉన్నది మేడం సోషల్ మీడియాలో, రీల్స్లో. అది ఏంది అర్థం కాదు నాకు. సురేష్ బుబ్బిలి వీక్లీ వన్స్ ఆయన ఫ్రీ అయిన ప్రతిసారి ఏదో ఒక స్టేట్లో ఎవరో ఒకరు అప్లోడ్ చేసింది, అది మిలియన్స్ రీల్స్ పంపిస్తూ ఉంటాడు ఆయన. ఆయన అన్ని సినిమాలు వదిలిపెట్టి ఈ పాట మీదనే చూస్తూ ఉంటాడు ఎప్పటికీ. నీ గురించి తప్ప డైరెక్టర్ గురించి, నా గురించి ఎవరు మాట్లాడతలేరన్న, సాయి పల్లవి గురించి ఎవరు మాట్లాడతలేరన్న, నీ గురించే ఉందన్న మొత్తం కింద అని పంపిస్తాడు. వాళ్ళు రీల్స్ చేసింది మేడం.
ఆ రీల్స్ ఒక్కొక్క రీల్ ఎంత పోయి ఉంటుంది మీరు గెస్ చేయండి. మిలియన్స్ లోనే ఎన్ని ఉంటుంది? ఎన్ని మిలియన్స్ పోయి ఉంటుంది? ఊహించలేదు. 3-4 మిలియన్, 30 మిలియన్లు 40 మిలియన్లు పోయినాయి రీల్స్. జస్ట్ పల్లవి వరకు వాళ్ళకు నచ్చిన వాక్య నిర్మాణాలను తీసుకొని 2 వాక్యాలు అయితే 2 వాక్యాలు, 4 పాదాలు అయితే 4 పాదాలను తీసుకొని వాళ్ళు రీల్స్ చేసినాయి. 30 మిలియన్లు, 40 మిలియన్లు, 50 మిలియన్లు, 10 మిలియన్లకు తక్కువగా ఏది పోలేదు మేడం ఈ మధ్యకాలంలో పాట. ఆ పాటలో ప్రతి లైను సూపర్ ఉంటుంది. ఆ పాటలో మీరు రాసిన లైన్స్ లో మీ ఫేవరెట్ ఏంటో చెప్పండి. నాకు ఆ 2 పాటలు ఫేవరెటే మేడం. ఒకే బాణికి డైరెక్టర్ గారు ఒకే బాణికి 2 పాటలు రాయించారు. ఆ రెండు రకాల రచన నాకు ఇష్టమైన రచన మేడం. అది రాస్తున్నప్పుడు వేణు అన్న కొంచెం హరిబరిగా ఉన్నాడు మనిషి. నాకు సందర్భం చెప్పిండు, మా ఆఫీసులో కోసం కూర్చున్నాడు. ఆయన రిలాక్స్గా ఫస్ట్ పల్లవి అంతా విన్నాడు. 2వ పల్లవి కూడా రాసేంటారు దీన్ని ఇట్లానే రాయండి అని చెప్పిండు. నేను సురేష్ కూర్చొని రాసినాం. రాస్తే సురేష్ అన్న బాగుందన్న ఇదంతా అన్నాడు. నేను డైరెక్టర్ గారికి వినిపించినాం. ఓకేరా బాగుందిరా, మీరు ఫస్ట్ రికార్డ్ చేసేయండి అన్నాడు. రికార్డ్ చేసేసినాం. ఆయనకు రిలీజ్ అయ్యేంత వరకు ఆయన కూడా ఆ సినిమా కొంచెం సిక్ అయి ఉండే కదా, అంటే ఒకసారి ఒకరు డిస్టర్బ్ అయ్యి ఒకసారి ఒకరు డిస్టర్బ్ అయ్యి ఇట్లా కొంచెం రిలీజ్ టైంకు దగ్గరలో ఉండి కొంచెం ఇబ్బందుల్లో ఉండే. ఆయన అటువైపు ఇటువైపు బ్యాలెన్స్ చేసుకోలేక మేము ఇంత బాగా రాసినా కానీ పాపం డైరెక్టర్ గారు దాన్ని ఫస్ట్ ఆయనకు పెద్దగా వంట పట్టలేదు. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన రిలాక్స్ అయిన తర్వాత చెప్పిండు, అని మనం చాలా అప్పటికప్పుడు రాసినా కానీ చాలా ఎక్స్ట్రాడినరీ ప్రేమ రాసినాను, చాలా బాగున్నది సూర్య ఇది. అప్పుడు నేను ఆ మూడ్లో పెద్దగా ఏది వినలేదు కానీ చాలా బాగున్నది అని అప్పుడు చెప్పిండు ఆయన. ఆ పాట నిజంగా దాంట్లో ఆయన అడిగిన మాటలు రాసిన ఆల్కెమిస్ట్ అని ఒక పుస్తకం. దాంట్లో ఏముంటది అంటే మనం ఏది అయితే తలుస్తామో అదే జరుగుతుంది అనే ఉంటుంది. ఈ సినిమాలో కూడా డైరెక్టర్ గారు సాయి పల్లవి పాత్ర చిన్నగా ఉన్నప్పుడు, చిన్న చైల్డ్ ఏజ్లో ఫాదర్ని అడుగుతూ ఉంటుంది, నానా ఆకాశంలో పక్షులు అట్లా ఎగిరిపోతున్నాయి, నాకు కూడా ఎగిరిపోవాలని అనిపిస్తుంది, నేను అట్లా ఎగిరిపోతున్నా నాన్న, ఎట్లయితే ఎగిరిపోతాను అడుగుతున్నాను. అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్తా ఉంటాడు, అవి పక్షులు కనుక వాటికి రెక్కలు ఉన్నాయని అవి ఎగిరిపోగలుగుతున్నాయి అమ్మ, వాటిలాగా నువ్వు కూడా ఎగిరిపోగలుగుతావు. అది ఏంది అంటే నీకు ఆశ ఉండాలి, అది ఆశయం కావాలి, ఆ ఆశయాన్ని నెరవేర్చుకునే సంకల్పం నీ లోపల ఉండాలి. ఉంటే ఈ ప్రపంచ నలుమూలల్లో ఎక్కడికైనా ఎగిరిపోతావు అమ్మా, నువ్వు దేన్నైనా ఛేదించగలుగుతావు అని తండ్రి చెప్తా ఉంటాడు ఆమెకి. తండ్రి నువ్వు అనుకుంటే సాధించగలుగుతావు, నీకు ఆశలే రెక్కలైతే నీ ఆశయం దగ్గరికి నిన్ను తీసుకెళ్తే అమ్మా అని తండ్రి చిన్నతనంలో చిన్న ఏజ్లో ఉన్న పాపకి బాల్య దశలో లక్ష్యాలను నూరిపోస్తాడు, ఎట్లా సాధించుకోవాలనేది. ఆ విషయాలు చెప్తాడు డైరెక్టర్. దాంట్లో ఇది రావాలి దీంట్లో బిడ్డ, నాకు ఇవే మాటలు వచ్చినా పర్వాలేదు కానీ ఇదే సారాంశం కావాలి నాకు, మనం తలచిందే జరుగుద్ది అనేది చెప్పు అంటే అప్పుడు చెప్తాం. ఆశలే నీ రెక్కలైతే ఓ లచ్చ గుమ్మడి, ఆకాశాన్నే తాకవచ్చే ఓ లచ్చ గుమ్మడి, సంకల్పం నీ శ్వాస అయితే ఓ లచ్చ గుమ్మడి, సంద్రాన్నైనా ఎదురీదొచ్చే ఓ లచ్చ గుమ్మడి, నిన్ను నీవే ఉలివై తొలుచుకొని నడవాలి చీకటి దాటుకొని, నింగి తాకే పర్వతాల ఓ లచ్చ గుమ్మడి, నిలబెట్టింది ఎవ్వరమ్మో ఓ లచ్చ గుమ్మడి, మట్టి ఒడిని తట్టి లేపే ఓ లచ్చ గుమ్మడి, నదికి నడక నేర్పిందెవరే ఓ లచ్చ గుమ్మడి. ఎవరు నేర్పరు కదా వీటికి, ఏదైనా నువ్వు అనుకుంటేనే జరుగుద్ది అని చెప్తాడు డైరెక్టర్ దీంట్లో. ఇలాంటి ఒక పాట సిరివెన్నెల గారు రాశారు. ఆయన చనిపోయినప్పుడు నేను బాగా తలుచుకున్నాను ఆ పాట, ఎప్పుడు ఒప్పుకోవద్దురా. అది మామూలు రచన కాదు మేడం. అమ్మో నిజమే అండి. అంటే ఎంతటి అచేతనంగా పడి ఉన్నోడికైనా ఆ పాట చెవిన పడితే ఆటోమేటిక్గా చలనం వస్తుంది. ఇప్పుడు మీరు రాసిన ఈ రచన కూడా అలాగే ఉంటుంది, ఒక సడన్ గా తట్టి లేపుతుంది, అరే కరెక్టే కదా. అదే అంటున్నాను, ఫిలాసఫీ అంటే నా మీనింగ్ మనిషిని తట్టి లేపి నిజమే కదా ఇది, మనం ఇన్ని రోజులు దీని ఏంటి ఇగ్నోర్ చేసాము, కరెక్టే కదా అని అనిపించే ఒక భావన. అవును, 100%. ఆ పాట ఆయన డైరెక్టర్ గారు చెప్పుడు భలే చెప్తాడు మేడం. ఆ రోజు ఆయన వేణుగుడుగులు, ఆయన సహజంగా కవి, ఆయన కవి అద్భుతమైన కవిత్వం రాస్తారు. ఆయన నేపథ్యం కూడా ఇంచుమించు మీలాంటి నేపథ్యం, సేమ్ అందరం అంతా ఒకటి. ఆయన వేటూరి సుందరరామూర్తి గారి దగ్గర పని చేసిండు. ఆయన సినిమాలకు పాటలు రాయిస్తున్నప్పుడు ఆయనకు వేటూరి గారు అంటే చాలా పిచ్చి. ఆయన పనిచేసిన సినిమాలకు వేటూరి గారిని
వీళ్ళు ఆ సినిమా డైరెక్టర్లు వేటూరు గారితో పాటలు రాయించడం, ఆ రాయించే పనిని ఈయనకు అప్పచెప్పడం అనేది ఇంకా ఆయనకు కవిత్వం మీద ఎక్కువ పట్టును తెప్పించింది. ఆయన వేటూరి సుందరరామమూర్తి గారు చనిపోయిన వారంలో వేటూరి గారితో ఆయనకున్న అనుబంధాన్ని పంచుకొని ఒక కవిత్వం రాసింది మేడం. వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ని, వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్, వాళ్ళు చర్చించుకున్న విషయాలు, ఆయన వల్ల ఈయన నేర్చుకున్న విషయాలు, వంట పట్టించుకున్న విషయాలను రాసిండు వేణుగుడుగుల గారు. ఆ వ్యాసం చదివిన వాళ్ళు వేటూరి గారిని వేణు ఉడుగుల గారి లోపల డెఫినెట్గా చూసుకుంటారు. అంత ఎక్స్ట్రాడినరీ రాసిండు. మీకు ఆయన పరిచయం ఉంటే అడిగి తీసుకోండి. అది చదివితే మీరు నిజంగా చాలా ఇన్స్పైర్ అవుతారు. అట్లా ఆయన దగ్గర శిష్యరీకం చేయడం వల్ల మాలాంటి వాళ్ళకి ఇంత మంచి సందర్భాలు చెప్పి రాయించే స్థితికి వచ్చింది ఆయన. ఆ సందర్భం నా నుంచి రాబట్టగలిగింది. ఆ అనుభవమే ఇక్కడ పనిచేసింది అనిపించింది. ఆయన చెప్పేటప్పుడు చాలా అద్భుతంగా చెప్తాడు. ఆయన చెప్తే అట్లా ఎక్కిపోతుంది బ్రెయిన్కి. ఇమీడియట్గా రాసేసిన పాట. ఈ పాట ఒక గంటలో ఒక పాట, ఒక గంటలో ఒక పాట, 2 పాటలు 2 గంటల్లో రాసినాం. ఇట్లా ఉంటాయి. మీరు అడిగితే ఏ కోణంలోనైనా ఎక్కడో ఒక దగ్గర తగిలిద్ది మీరు రాసింది. మైక్ గురించి రాసిన దాంట్లో ఈ విషయం చెప్పిన. మైక్ ఎక్కడెక్కడ ఎలాంటి పాత్ర వహిస్తుంది, మైక్ ఎన్ని అవతారాలు ఎత్తిందో రాసిన. మైక్ రాశారు, సెల్ ఫోన్ రాశారు. సెల్ ఫోన్ మీద అయితే బ్రహ్మాండంగా రాశారు. అసలు వైరల్ అయిపోయింది అసలు ఆ పాట. నాకు తోచిన వాటి మీద నాకు ఆ సింబాలో అయితే మీరు ఏంటి సార్, న్యాచురల్ ఐస్ క్రీము, ఇంకేంటి రేడియో మిర్చి, అన్ని ఇంగ్లీష్ తెలుగు పదాలు ఇట్లా. సంపత్ నంది గారు ఆ డైరెక్టర్ మురళి గారు, మేమంతా మా ఏరియాలో పెరిగిన వాళ్ళం. ఫస్ట్ టైం నన్ను సంపత్ నంది గారు పిలిచి ఒక పాట రాయి బ్రదర్ అని అడిగితే, అప్పుడు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఆ కథ అంతా హైదరాబాద్లో తిరుగుతూ పాడుకునే పాట అండి. అది రాసినాం. ప్రేమ అంటే ఇష్టం లేని ఒక అబ్బాయి మాట్లాడిన మాటల వల్ల ప్రేమలో పడిపోద్ది సినిమాలో. ప్రేమలో పడిపోయి తనకుండే రెగ్యులర్ అలవాట్లని కూడా మర్చిపోతూ కొత్త అలవాట్లు చేసుకుంటుంది. ఆయన కృష్ణ సౌరభ్ రెహమాన్ గారి శిష్యుడు అనుకుంటున్నాను. ఎక్సలెంట్ కంపోజర్. మనం ఆయనకు గనక సినిమాలు పడాలి కానీ, ఆయనకైనా పవన్ సిహెచ్ గారికైనా, వాళ్ళిద్దరూ రెహమాన్ గారి క్యాంపస్ నుంచి వచ్చిన వాళ్ళే, బాగా చేస్తారు మేడం. ఈయన కూడా ఈ పాటని చాలా చాలా అద్భుతంగా చేసింది. మధ్యలో ఒక ఆలాప్ వస్తుంది. ఆ ఆలాప్ మీకు మసీదుకు సంబంధించింది ఒకటి ఉంటుంది. చాలా మోడర్నైజ్గా డిజైన్ చేసి దాన్ని మళ్ళీ మనకి ఏ మాత్రం డౌట్ రాకుండా, పాట నుంచి ఏ మాత్రం డీవియేట్ అవ్వకుండా మళ్ళీ తెచ్చి కరెక్ట్గా అక్కడ కూర్చోబెడతాడు. అది కృష్ణ సౌరభ్ విద్య. చాలా చాలా బాగా చేసింది ఆయన. ఆ పాట కూడా సినిమా రిలీజ్కి ఉంది. ఒక చరణం పాడండి. మా గల్లీ చివరన మే చిల్లి చికెన్ అంటే ఇష్టం, ఈవినింగ్ టైములో పానీపూరి ఇంకా ఇష్టం, ముగ్గురు ఫ్రెండ్స్తో ఇరాన్ చాయ్ 2/3 ఇష్టం, రేడియో మిర్చి వింటూ మిర్చి తినడం అంటే ఇష్టం, న్యాచురల్స్ ఐస్ క్రీమ్స్ తిని న్యాచురల్ గా ఉండే నాలో నేచర్ అంతా మార్చేసావు, మస్తు నచ్చావు రో పొల్లగా, ఉండలేకపోతున్నా నేను యాడా, ఎవరిని చూస్తున్నా గాని పొల్లగాడా, నువ్వే గుర్తొస్తున్నావో గుండె కాడా. సో ఇన్నేళ్ల మీ జీవనయానంలో ఒక్కసారి ఇట్లా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే వాట్ యూ థింక్ అబౌట్ దిస్ జర్నీ? 20 years, ఆల్మోస్ట్ 2005లో స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అనుకోండి. 2025కి వాట్ యూ థింక్? చాలా ప్రౌడ్గా ఉంటుంది మేడం. నేను ఎక్కడ ఉన్నవాడిని, అగ్రికల్చర్ ఫామ్లో పనిచేసినవాడిని, ఆస్కార్ అవార్డు విన్నర్తో కూడా పనిచేసినాము. ఎందుకంటే ఆ స్థాయికి పోతాం అనుకోలేదు మేడం. ఇది అరబిక్ కడలందం రూపెంత కన్నారే నీ పట్టు రైకెల అన్నారే అమ్మ 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 అమ్మ. ఈ ఉత్తగా పెట్టుకొని రాత్రంతా అట్లా పట్టుకొని నిద్రపోయేది మేడం. అట్లా విని పెరిగిన వ్యక్తికి దగ్గరికి పోయి పనిచేస్తామని కల కూడా అనుకోలేదు. ఎక్కడో గజ్వెల్లో ఒక వేణు అనే సౌండ్ ఇంజనీర్తో ట్రావెల్ అయ్యి ప్రారంభమైన నేను ఏఆర్ రెహమాన్ గారి దాకా, కీరవాణి గారి దాకా పాటలు రాసి పాడేంత దూరం మొత్తం అని కలలో కూడా అనుకోలేదు మేడం. కొంత దూరం వెళ్తా అని అనుకున్నాను. ఇంత హైట్స్కి వస్తాను అనుకోలేదు. నా ప్రయాణాన్ని నేను చూసుకున్నప్పుడు నాకు చాలా నిజాయితీగా, చాలా గర్వంగా, చాలా ధైర్యంగా ఉంటుంది మేడం. స్వయం కృషి సార్ ఇదంతా.
మీరు పెట్టిన కృషి, మీ పట్టుదల, మీ ఏదైతే సంకల్పం ఉన్నారు చూడండి, ఆ సంకల్పమే మిమ్మల్ని ఇక్కడ దాకా అవును నిజం. నేను మా ఊరు నుంచి వస్తున్నప్పుడు పాటలు రాస్తా అంటే నన్ను పిచ్చుక అని అన్నారు అందరు. ఇప్పుడు పిచ్చిక వీనికి ఏం తెలుసు అబ్బా అని అన్నారు. అలాంటి వాళ్ళే జస్ట్ 5 yearsలో సురేందర్ మా అన్న కొడుకు, సురేందర్ మా అక్క కొడుకు, సురేందర్ నాకు బావ అవుతాడు, సురేందర్ నాకు బావమరిది అవుతాడు, మా బంధువు అని మా ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర, ఎంపీడీ వాళ్ళ దగ్గర, పోలీసు వాళ్ళ దగ్గర చెప్పుకునే స్థితికి జస్ట్ 5 to 7 yearsలో వచ్చినాం. సో మీలాగా కలలు కనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఒక ఆశయం పెట్టుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే చాలా మంది సగం దాకా వచ్చి భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, నీరుగారిపోయిన వాళ్ళు ఉన్నారు, సమాజాన్ని ఫేస్ చేయలేక ఉసురు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, బాధపడిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఈ విషయంలో అయితే ఒక మాట చెప్తాను మేడం, ఇది నా మాట కాదండి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ప్రేమ అనే ఒక నవలలో చెప్తారు, చాలా మంచి రచన. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, సమస్య వయసు చాలా చిన్నదని చెప్తాను ఆయన. సమస్య వయసు చాలా చిన్నదని చెప్తాడు. మనం ఏదైనా ఛేదించలేమేమో అనుకునే కష్టం వచ్చింది అనిపించినప్పుడు చాలామంది సూసైడ్ చేసుకోవడానికి పోతారు. అట్లాంటి ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించండి బ్రదర్, మీరు పుట్టి అప్పటికి 10 ఏళ్ళు అయి ఉండొచ్చు, 20 ఏళ్ళు అయి ఉండొచ్చు, 30 ఏళ్ళు అయి ఉండొచ్చు, 40 ఏళ్ళు అయి ఉండొచ్చు, కానీ ఆ సమస్య పుట్టి మాత్రం చాలా తక్కువ రోజులే అయి ఉంటుంది. మీ 40 ఏళ్ల జీవితాన్ని 4 రోజుల సమస్య ముగించుకునేలాగా చేస్తుంది అంటే అది మీ దగ్గర ఉన్న పెరికితనం తప్ప మీ సమస్యకున్న బలం కానే కాదు. ఆ సమస్యను జయించగలిగే బలం మీరు గత 35-39 సంవత్సరాలుగా సంపాదించుకున్నారన్న విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. సమస్య వయస్సు ఎంత పెద్ద సమస్య వయసు అయినా మనకంటే చిన్నదే. దాని ముందు జయించడం నేర్చుకోవాలి తప్ప దాని ముందు తల వంచడం ఎప్పుడు చేయొద్దు, చేయరాదు. కరెక్ట్ పర్సెప్షన్ అండి. సీతారామ శాస్త్రి గారు ఇందాక చెప్పింది అదే కదా, ఎప్పుడు ఒప్పుకోవద్దు రావటం, నీ ఒంట్లో ఉన్న నెత్తురు సత్తువే నీ సైన్యం, నీ సేన, నీ బలం అని చెప్పింది. నిజంగా ఇంతకంటే ఇంకేం కాదు. తల్లిదండ్రులు జన్మనిచ్చి మా నాన్న దగ్గర నుంచి ₹1 తీసుకోలేదు మేడం, నేను నా స్వశక్తితోనే ఇక్కడ దాకా వచ్చిన. అట్లా అని అందరికీ అదే అయిద్దని కాదు. సాధ్యమైనంత వరకు జీవితం కోసం పోరాడుతూనే ఉండాలి. పోరాడకపోతే గెలవలేవు. మన శరీరంలో గుండెతోని ఊపిరి ఎంత పోరాటం చేస్తూ ఉంటుంది రోజు, ప్రతిరోజు గాలితోని పోరాటం చేస్తూనే ఉంటుంది. మనం నడవడానికి కారణమైన గుండెనే ఆదర్శంగా తీసుకోవాలి. అది ఆగిపోతాం మనం. అది వీలైనంత దూరం రన్ చేయడానికే ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇంతకంటే ఇన్స్పిరేషన్ ఇంకేం కావాలి? సీతారామ శాస్త్రి గారు ఆయన పాటలో చెప్పింది ఇదే. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇంక ఇలాగే లైఫ్ సాగుతుందని మనం చెప్పలేము, ఎట్లన్నా ఉండొచ్చు మేడం. మస్తు చూసినాం, ఎన్నో చూస్తేనే ఇక్కడ దాకా వచ్చినాం. ఇక ముందు కూడా చూస్తాం, చూడబోయే వాటిని కూడా జయిస్తాం. ఓడిపోవడం అనేది మనం ఒప్పుకోవడం లేదు. ఇంకేమేమి సినిమాలు ఉన్నాయి మీ పాకెట్లో భవిష్యత్తులో? నడుస్తున్నాయి సినిమాలు అయితే చాలా రాసినాను. ఏవి రిలీజ్ అయిన వాటితో మళ్ళీ మనం కలుద్దాం తప్ప నేను ముందు చెప్పలేను. ఎందుకంటే సినిమా ఎట్లుంటది అంటే, సినిమా వాళ్ళకి ఈ టైం ఇప్పుడు బాగా అనిపించింది, రిలీజ్ చేసే టైంకి ఏమైనా చేంజ్ అనిపించచ్చు, తీసేయచ్చు. అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో వాటిని కూడా మీరు పిక్చర్ రైట్. మనం ఎక్కువ తలకెత్తుకుని ఫీల్ అవ్వద్దు మేడం, మన పని మనం చేయాలి. వాళ్ళు దానికి గుర్తింపిస్తూనే ఉంటారు. సార్ నేను మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాను. అమ్మా ఇస్తాను. నాకా? మీకే. థ్యాంక్ యూ. కానీ ఒక మెమరీ టెస్ట్ ఉంది సార్. అమ్మో, నేను టెస్ట్ అంటే పెద్దగా మెమరీ టెస్ట్ అండి. అదే, నాకు మెమరీ ఉందా? ఉంది, అది చెప్తాను మీకు ఎంత మెమరీ చూద్దాం. ఏఆర్ రెహమాన్ గారికి పద్మభూషణ్ ఎప్పుడు వచ్చింది మీకు గుర్తుందా? మేడం నాకు జనరల్ నాలెడ్జ్, రిజర్వేషన్ నాలెడ్జ్ చాలా తక్కువ మేడం. అదే వదిలేండి. రెండో అడుగుతామని. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట, ఇందాక మీరు చెప్పారు కదా సీతారామం, ఆ పాటలో ఒక 2 లైన్లు చెప్పండి. కానున్న కళ్యాణం ఏమన్నది, అంతవరకే తెలుసు మేడం. అది నేను ఉంట పట్టించుకోలేదు. ఓకే, ఫైన్. పాలమూరు పిల్లగాడు అనే సాంగ్, దాని స్పెషాలిటీ ఏంటంటే, మీరు రాశారు ఆ పాట, దాని స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? యూనిక్నెస్ ఏంటి ఆ పాటకి? సాయి చంద్ గారి కోసం రాశారు. సాయే దాని యూనిక్నెస్. వాడు ప్రజల పట్ల మావాడు చేసిన పనే వాని రూపానికి, వానికి ఆ పాట ఎగ్జాంపుల్. గోరేటి వెంకన్న గారు రాసిన పాటల్లో మీ ఫేవరెట్ అంటే? ఆయన ఎన్నో రాసుంటారు. చాలా కష్టతరమైన ప్రశ్న మేడం. ఒక్క పాట చెప్పండి. దాంట్లో ఒక్క పాట అని చెప్పలేము, అదే ప్రాబ్లం. గోరేటి వెంకన్న రాసిన పాటల్లో ఆల్ టైమ్ అంటే ఇంకెప్పటికీ ఎవ్వరు కూడా సృష్టి చేయలేని పాట అంటే ఒకటి ఉంది మేడం. పారేరు అలల మీద పండు వెన్నెల రాలినట్లు, ఊరే ఊట చెలిమెలోన తేట నీరు లొలికినట్టు,
వెండి మబ్బుల నవ్వు నీదే లచ్చుమమ్మో, నీదెంత చక్కటి రూపమే లచ్చువమ్మ, సినిమాలో వచ్చింది కూడా. కంచరేగి తీపివోలే లచ్చుమమ్మో, నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మ. అది జంగిరెడ్డి గారు పాడితే మన ఆద్యంతం శరీరం నకశిక పర్యంతం ఇట్లా రోమాంచితం అయిపోతుంది మేడం. ఆయన కంఠంలో దోసిళ్ళతోని తేనె ఎత్తుకొని తాగినంత ఇంపు ఉంటుంది. సార్ నేను ఒక ముగ్గురు పేర్లు చెప్తాను. ఆ ముగ్గురి సాహిత్యంలో మీకు నచ్చిన ఒక రెండు ఒక పాట పాడండి. ఒక పాట ఓకేనా? ఓకే. వేటూరి గారు. కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును వలచిన హృదయము తెలుపదులే, గడ్డిలో పిచ్చిగా పూచిన పూలే ఎన్నడు దేవత పూజకు నోచవులే, స్నానానికి వెన్నీరవుతా అది కాచే మంటనవుతా, హృదయంలో నిన్నే నిలిపానే, నిదురించే కంట్లో నిత్యం కలలాగే మేలుకుంటా, కలలోనే గస్తీ కాస్తానే, నేనంటే నేనే కాదు నువ్వు లేక నేనే లేను, నీ కంటి రెప్పల్లే ఉంటా. ఇదొకటి ఇష్టం మేడం. ఇలా నేను ఏమైనా తప్పుగా పాడి ఉండొచ్చు లిరిక్ అటు ఇటు, పాట అంత ఇష్టం దాంట్లో. ఇదే సినిమాలో ఇంకో పాట ఉంటుంది మేడం. పిచ్చుక గూళ్ళ లాంటివి ఇక్కడ 30 రూములు, ఆ 30లో ముగ్గురి చొప్పున 90 మేము, మొక్కజొన్న పొత్తులల్లే అతికి బతుకుతాం, ఈ మహానగర వారసులై వాసికెక్కుతాం. ఇంతకు ముందు పాటను కష్టపడితే రాయొచ్చు కానీ ఇంత మ్యాథమెటిక్స్, ఇంత ఫిలాసఫీ, ఇంత లైఫ్, ఇంత కలోకియల్గా ప్రజల భాషలో ఇన్ని విషయాలను మేళవించి రాయడం అయితే కాదు మేడం. వేటూరి గారి రచనలు ఎటువైపు నుంచి వెళ్ళినా ఇష్టమే మేడం. ఆయన శృంగార సాహిత్యం రాసినా కూడా ఇష్టం, ఆయనలాగా చెప్పడం రాదు. ఎవరైనా ప్రేమలో ఎవరి గురించైనా కొంచెం పొగడాలి, ఒక అబ్బాయి గురించి అంటే ఒక ఫేజ్ వరకే ఒక ప్లేస్ వరకు పోయి ఆగిపోతారు. కొన్ని ఫేజెస్ ఉంటే అక్కడనే ఆగుతారు, అవి దాటరు. అవి దాటి చెప్పేవాడు వేటూరి. మన చిరంజీవి గారికి ఆయన రాసిన పాటలలో ప్రతి పాట ఇష్టం. దాంట్లో అలడా మజాక ఫిలింలో అంటాడు, లవ్బాయివో కౌబాయివో, తర్వాత ప్లే బాయ్ ఎవరికైనా వస్తుంది. లవ్ బాయ్, కౌబాయ్, ప్లే బాయ్ మీరు నేను ఎవరైనా చెప్పగలుగుతాం, కానీ ఇక్కడనే వేటూరు ఉంటాడు. వేటూరు తప్ప ఇంకెవరు ఉంటారు ఇక్కడ. ఏమంటాడు, లవ్ బాయివో కౌబాయివో ప్లే బాయ్కి బాబాయివో. ఇది రాదు మేడం ఎవరికి. ఇది రాయడం చాలా కష్టం, అంత చమత్కారం. అది ఏందో ఆయనకు ఆ పాట మీద దాని మీద ఉండే పట్టు, ఆయన దగ్గర ఉన్నంత, ఆయన కూర్చోమంటే కూర్చున్నట్టుగా, చెప్పినట్టు వినుమంటే విన్నట్టుగా పాట ఇంకెవరి చేతులలో ఉన్నట్టు అనిపించదు. ఆయన ఎక్కువ కాలం బతుకుంటే బాగుండేది మేడం. వాళ్ళకి ఆయన చనిపోయినప్పుడు పోయి ఆయన శవం మోసినాను. సహజంగా చనిపోయిన అక్కడ పోను నేను, నాకు భయం అయింది పోను, కానీ నాకు ఎందుకు ఆయన అంటే బాగా ఇష్టం. ఆయన పెద్ద విప్లవకారుడు, ఆయన చాలా పెద్ద విప్లవకారుడు. ఒక టీవీ షోలో అంటాడు, ఆయన అక్కడ కూర్చుని మాట్లాడి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత SMS పోల్ పెడతారు. మీరు వాళ్ళని SMS పోల్ పెట్టి జడ్జిమెంట్ అడిగినప్పుడు ఇక్కడ మమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టాలి అన్నారు. ఎవరైనా మాట్లాడతారు అక్కడ జడ్జిమెంట్ పోయిన వాళ్ళు? మాట్లాడతారా చెప్పండి? దట్ ఈజ్ వేటూరి సుందరమూర్తి. అట్లా అతను ఒక్కడే మాట్లాడగలడు. ఇంకో ఇద్దరు పేర్లు చెప్తాను. చంద్రబోస్ గారు మాకు ఇష్టం. ఓ మారియా ఓ మారియా ఓ మారియా ఓ మారియా, రేపన్నది మా పన్నది పనికి రాదులే ఓ మారియా, ప్రతిరోజు విలువైంది కాదా, ప్రయత్నిస్తే గెలుపేదో రాదా, చేద్దామంటే చూద్దామంటే కాలం నాగదు, అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు. ఇదొక పాట ఇష్టం.
ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలే నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. దీంట్లో మా ఊర్లో ఉండే జీవితాల గురించి రాసిండు. మేక పొదుగులో తాగిన పాలు, కోతి కొమ్మలో తొనికిన కాలు, షావుకారుకు ఎగవేసిన అప్పు, మొదటిసారిగా గెలిచిన కప్పు. అంటే షావుకారుకు అప్పెగవేసింది, మేక పొదుగులో పాలు తాగింది, కోతి కొమ్మల్లో కాళ్ళు విరిగింది, మేము ఈత, ఇవన్నీ రాసింది మేడం. ఇది ఒక మా ఊరు గుర్తొచ్చిన పాట ఆయన ఇది రాస్తే. కొన్ని కొన్ని విషయాలు బాగా ప్రభావితం చేస్తాయి ఆయన రాసినవి. నీరల్లే మారాలి అందరి దాహం తీర్చాలి అన్న, అది బాలు సినిమాలో అనుకుంటా. లే 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 ఇవాళే లే లే, అది ఇష్టం. అశోక్ సినిమాలో ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు, ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు, ఈ పాట ఇష్టం. అదే అశోక్ ఫిలింలో జాబిలికి వెన్నెలనిస్తా, మబ్బులకి మెరుపులనిస్తా, వాగులకి వరదలనిస్తా, ఈ పాట కూడా చాలా ఇష్టం. దాంట్లో ఎంత బాగా చెప్తారు, ఊరు పేరు తెలియని వాటికి ఏవేవో ఇచ్చి నీకు నా మనసిస్తా, మనసులో చోటిస్తా, నీకు నా ముద్దిస్తా, ప్రేమలే ముద్రిస్తా, కొద్దిగా చనువిస్తా, పూర్తిగా విలువిస్తా. కానీ మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారండి ప్రతి సాహిత్యం. అమ్మ బాబు, ఆయన రాసినవి బాగుంటాయి మేడం. అది ఒక అతిశయక్తితో కూడుకున్న రచన చేస్తారు. ఓరుగల్లు మిర్చి కన్నా ఘాటుగున్నది ప్రేమ, నూజివీడు మామిడి కన్నా తీయగున్నది ప్రేమ, పొంగుతున్న లావా కన్నా వేడిగున్నది ప్రేమ. వింటే మనం విన్నదే, అవును, అందరికి తెలుసు, బట్ దాన్ని కవిత్వీకరించడం, దాన్ని అతిశయోక్తిలో నిలబెట్టడం అనేది ఆయన పాటలో ఉండే ఒక గొప్ప మర్మం. ఓ బ్యూటీ బేబీకి బీటేస్తే ఓ పని అయిపోతుంది బాబు, ఇలాంటి పాటలు కూడా సినిమాకు ఇంట్రడక్షన్ సాంగ్ అనేది ఆయనతోనే చూసినాం మేము. ఆయన పాట ఉన్నది అంటే భూమ్ భూమ్ చికినక లోకమంతా ఒక్కటవ్వాలోయ్, భూమ్ భూమ్ చికినక మనుషులంతా మనసు విప్పాలోయ్, ఏ యుద్ధం ప్రళయం చెల్లదంటూ. అంటే ఆయన చెప్పినవి చాలా గొప్ప విషయాలు మేడం. అప్పుడు పాకిస్తాన్కు మనకు యుద్ధం ఉంటుంది, అది మైత్రిగా మారాలి అని అభిలాషిస్తాడు ఆయన పాటలో, ఆకాంక్షిస్తాడు ఆయన. తర్వాత టక్కరి దొంగలో ఒక పాట రాస్తాడు ఆయన. నువ్వు నిలబడి నీళ్లు తాగడం నథింగ్ స్పెషల్, పరుగులెత్తుతూ పాలు తాగడం సంథింగ్ స్పెషల్, రాజమార్గమున ముందుకెళ్ళడం నథింగ్ స్పెషల్, దొడ్డి దారిలో దూసుకెళ్ళడం సంథింగ్ స్పెషల్, హాయి కలిగితే నవ్వుకోవడం నథింగ్ స్పెషల్, హాయి కలిగితే నవ్వుకోవడం నథింగ్ స్పెషల్, బాధ కలిగిన నవ్వుతుండడం సంథింగ్ స్పెషల్, నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో, పొగరని కొందరు అన్నా అది మాత్రం నా నైజం, తెగువని ఎవ్వరు అన్నా అది నాలో మేనరిజం, నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు. అంటే చంద్రబోస్ గారు రాసిన పాట బాగా ఎక్కుద్ది మేడం. నేనైతే ఎప్పుడైనా ఆయన పాట ఏదన్నా నచ్చితే సార్ వెంటనే ఫోన్ చేస్తాను, సార్ అసలు ఏమన్నా రాశారా సార్ ఆ పాట, అసలు ఎట్లా రాశారు సార్, ఇలా అడుగుతుంటాను చాలా అమాయకంగా. మీరు ఇది చెప్పింది కదా, మీరు ఆయన చేస్తారు కదా, మీరు ఆయనకి పాట వింటే నచ్చితే ఆయన ఫోన్ చేస్తారు కదా, ఆయన మాకు ఫోన్ చేస్తారు. అవునా? ఏ పాట గ్రేట్నెస్ ఉంది, ఆ క్వాలిటీనే ఆయనని ముందుకు తీసుకెళ్తుంది మేడం. ఒకటి ఉంటది కదా సృష్టిలో, భగవద్గీత చెప్తుంది కదా, మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి మనకు వస్తుంది. ఆయన అందరికి ఆ ఇన్స్పిరేషన్ ఇస్తాడు, అందరికీ ఆ ఊతం ఇస్తూ ఉంటాడు, అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆయనని ఇంకెవరు ఆపలేరు మేడం, అతను వెళ్తూనే ఉంటాడు. అంటే నేను పాట రాస్తే 2019లో బతుకమ్మ పాట రిలీజ్ చేస్తే కాల్ చేసి అన్నాడు, ఇంతకంటే బతుకమ్మ గురించి ఎవరు రాయలేరేమో తమ్ముడు,
వేరే కట్టింగ్లో ఉంది తమ్ముడు ఆ పాట. అసలు ఆ ట్యూన్ కానీ లిరిక్ కానీ నువ్వు చెప్పిన ఎక్స్ప్రెషన్స్ కానీ ఇంకా చెప్పడానికి ఏం లేదేమో. వయ్యారి భామ పూలో నీ ముక్కుకి ముక్కెరలు, అడవి మోదుగు పువ్వులో నీ నుదుట కుంకుమలు, ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చెలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి, కని పెంచుకుందే సెలక పువ్వుల సీతాకోక చిలక, మట్టి పూల పరిమళాల పాటల పల్లవులు కట్టి, కని పెంచుకుందే సెలక పువ్వుల సీతాకోక చిలక. మీకు ఎంత మెమరీ ఉంది సార్, బాబోయ్. మీ మెమరీ లేదన్నారు, మెమరీ బాగుంది మీకు. నాకు అలాంటి జ్ఞానం లేదు మేడం, ఆ డేట్లు అవి పట్టుకునే జ్ఞానం లేదు. నా పాట వరకు అన్ని గుర్తుంటాయి. ఈ పాటని చంద్రబోస్ గారు అభినందించినంతగా ఇంకా ఏ కవి కూడా అభినందించను. చంద్రబోస్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు ఏ పాట రాసినా వీళ్ళిద్దరూ ఏ పాట రిలీజ్ అయినా ఫోన్ చేస్తారు, తప్పకుండా ఫోన్ చేసి చెప్తారు. ఏదైనా ఇంటర్వ్యూలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఏదైనా తప్పు మాట్లాడినా మా అగ్రజులు సుద్దాల అశోక్ తేజ గారు చాలా అద్భుతంగా దాంట్లో నాకు వివరణ జరిపి, ఇది నువ్వు ఇట్లా చెప్పొద్దు, ఇట్లా మాట్లాడొద్దు. వాళ్ళిద్దరు చాలా 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 గొప్ప మనసున్న వాళ్ళు మేడం. ఫైనల్ పర్సన్ గద్దర్ గారు. గద్దర్ గారు అంటే మీకు చాలా ప్రేమ, అభిమానం, గౌరవం, పూజ్యనీయం అన్నీ ఉన్నాయి నాకు తెలుసు. బట్ ఆయన పాటల్లో మీకు బాగా నచ్చింది? అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, ఈ పాట బాగా ఇష్టం. నేను దీన్ని పూర్తిగా ప్రజెంట్ చేయలేను. ఎందుకు సార్? ఏమో నాకు అన్నట్లు గుర్తొస్తూ ఉంటాడు, బాగా 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 అనిపిస్తాయి ఆయన గుర్తొస్తే. ఆయన ఎంబడి పాపం మా నాగరాజు అన్న చివరి రోజుల్లో బాగా సర్వీస్ చేసిండు. ఏం కాదు బతుకుతాడు అనుకున్నాం మేము. ఆయన దగ్గర వేయటోళ్ళం, ఇంకో గంట అయితే అన్న దగ్గర వేయటోని చనిపోయాడు. ఆయన చివరిగా చూడలేకపోయినాం, చివరిగా ఆయనతో మాట్లాడలేకపోయినాం. రాజకీయమైన జ్ఞానం 100% కదరండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా థ్యాంక్స్. మీ టైం మాకు ఇచ్చారు. అండ్ రియల్లీ చాలా నేర్చుకున్నాను నేను. అమ్మో, మీరు ఎంతో మంది పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నారు మేడం. మీరు పెద్దవారే సార్. మీరు అంటే పెద్దరికం అన్నది ఏజ్తోనో లేకపోతే ఎక్స్పీరియన్స్తోనో రాదు. నిజంగా మీలాగా ఒక డీప్ థాట్ ప్రాసెస్ అన్నది చాలా అవసరం. అలాంటి మీ రచనలు ఇంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నాయి. మెనీ మోర్ ఇయర్స్ టు గో సార్. విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హార్టీ కంగ్రాచులేషన్స్ మళ్ళీ థ్యాంక్ యూ మీరు చేస్తున్న ప్రతి పనికి. సార్ గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ మిల్లెట్ బ్యాంక్. థ్యాంక్ యూ మేడం.